గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈరోజు మనం హిస్టరీ క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో అరౌండ్ 12:10 అయింది. 12:10 to 1:40 వరకు హిస్టరీ చూద్దాం. హిస్టరీలో మనం లాస్ట్ క్లాస్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటివరకు కనుక చూసుకున్నట్లయితే హిస్టరీకి సంబంధించి మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫస్ట్ చూసాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నాగరికత తర్వాత వేదిక్ కల్చర్ చూసాము, వేదిక్ సివిలైజేషన్ చూసాము. మనకి చరిత్రలో చూసుకున్నట్లయితే టైం పీరియడ్ పరంగా మాట్లాడితే ఇది 2500 to 1750గా చెప్పుకోవచ్చు. వేదిక్లో 2 స్టేజెస్ చూసాం, ఎర్లీ వేదిక్ ఏజ్, లేటర్ వేదిక్ ఏజ్, తొలి మలివేద కాలం అని. సో ఫస్ట్ చూసుకుంటే 1500 to 900 ఉంటుంది, 900 to 200 లేటర్ వేదిక్ ఈ టైం ఉంటుంది. మనం దాదాపుగా 600 BC ఈ టైం వరకు ప్రీవియస్ క్లాసెస్లో రావడం జరిగింది. సో మనము ఇప్పుడు ఈ టైంలో ఉన్నాం. ఇప్పుడు క్రీస్తు పూర్వం 600 అంటే 600 బిఫోర్ క్రైస్ట్, 600 BC టైంలో ఉన్నామన్నమాట. ఇప్పుడు మనకి ఈ టైం నుంచి స్టార్ట్ చేద్దాం ఈరోజు క్లాస్. అయితే మనకి జీజేపీ యాప్ ఉంది కదా, అర్థమెటిక్ అని కొంతమంది అడగడం జరుగుతుంది. సో అర్థమెటిక్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఉంటే వారు జీజేపీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ అర్థమెటిక్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండి. మీకు అరౌండ్ 90 hours క్లాస్ ఉంటుంది, అవైలబుల్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం. సో అర్థమెటిక్ ఎవరన్నా ఉంటే ఆల్ టాపిక్స్ కవర్ అవడం జరుగుతుంది. సో అర్థమెటిక్ జాయిన్ అవ్వచ్చు, యాప్లో ఉంటుంది. జీజేపీ యాప్ అనమాట, జీజేపీ తెలుగు యాప్ అని ఉంటుంది. సో ఓకేగా అండి, ఎవ్రీవన్ ఓకేగా? లెట్ us స్టార్ట్. ఓకే, సో మహాజనపదాస్ మనము అరౌండ్ 600 BC ఆ టైంకి వచ్చామనుకున్నాం కదండి. ఇప్పుడు మహాజనపదాస్ గురించి చూద్దాము. మనం ఆల్రెడీ వేదిక్ కల్చర్ చదువుతున్నప్పుడు ఏమనేవాళ్ళము, ఒక తెగ వాళ్ళని జానాస్ అంటాము అనేవాళ్ళం. ఒక తెగవారు ఒక ప్రాంతం అంటే లేటర్ వేదిక్ మలివేద కాలం వచ్చేసరికి ఒక పర్టికులర్ తెగవాళ్ళు ఒక ప్రాంతాన్ని బేస్ చేసుకొని ఆ ప్రాంతంలో ఉండడం మొదలుపెట్టేవారు. దాని ద్వారా ఈ జనాస్ యొక్క సమూహాన్నే మెల్లగా జానపదాలు అయినాయి, జనపదాస్ అయినాయి. అయితే ఈ జనపదాస్ అనేవి ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళు వ్యవసాయపరంగా అన్నీ అభివృద్ధి చెంది సామ్రాజ్యంలాగా విస్తరణ చెందుతూ వచ్చాయి జనపదాస్. సో జనపదాస్ పెద్దగా అయ్యి మహాజనపదాస్గా కొన్ని ఏర్పడ్డాయి. అంటే కొన్ని జనపదాస్ బాగా పవర్ఫుల్ అయ్యి ఈ జనపదాస్లో కొన్ని అంటే 16 మాత్రం చాలా పెద్దగా అయినాయి. వాటిని మహాజనపదాస్ అంటాం. అంటే ఇప్పుడు ప్రెసెంట్ డే సిటీస్ కొన్ని బాగా పెద్దగా మెట్రో సిటీస్గా కొన్ని సిటీస్ ఏ విధంగా అయితే ఆవిర్భవించాయో ఆ రకంగానే అప్పట్లో ఈ జానాస్ నుంచి జానపదాస్లో 16 మాత్రం చాలా పెద్దగా విస్తరించి ఒక సామ్రాజ్యం టైప్లో వారికి ఏర్పరచుకున్నారు. వాటిని మనము మహాజానపదాస్ అని అంటాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 16 ఉంటాయండి మనకి మొత్తం మహాజనపదాస్. ఇవన్నీ ఉంటాయి, నేను మీకు ఇక్కడ లిస్ట్ చెప్తాను. సో ఈ జనపదాస్ గురించి మనకి ప్రశ్నలు ఏమడుగుతాడంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ ఆప్షన్ జనరల్గా ఎగ్జామినర్ ఫేవరెట్ చాయిస్ ఏది ఉంటుందంటే మహాజనపదాస్ 16లో ఏదో ఒకటి ఇచ్చి వాటి యొక్క క్యాపిటల్ రాజధాని ఏది అని ఒక రకమైన ప్రశ్న అడుగుతాడు. వాటితో పాటు సమ్ అదర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అది ఏ విధంగా అడుగుతాడో మనం చూద్దాము. ప్రెజెంట్ అయితే మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఇక్కడ చూసారు కదా, మీకు మ్యాప్లో ఇవ్వడం జరిగింది. సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంటుంది ఎక్కడెక్కడ అనేది ఉందా అని. ప్లేలిస్ట్ క్రియేట్ చేయండి అని జగదీష్ కుమార్ గారు అడుగుతున్నారు సార్. డెఫినెట్లీ అండి, అది మేము ఒకసారి చూస్తాము, ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తామండి. అది ప్లేలిస్ట్ క్రియేట్ చేయండి అంటారు. డెఫినెట్లీ వీ విల్ లుక్ ఇన్ టు దట్, ప్లేలిస్ట్ చేస్తాం. సో ఈ మహాజనపదాస్ లిస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ అసలు ఈ మహాజనపదాస్ ఎట్లా వచ్చాయని తెలుగులో కూడా ఇస్తానండి. సో ఇక్కడ ఫస్ట్ ఇంగ్లీష్లో చూడండి, తెలుగులో కూడా మనకి ఉండడం జరుగుతుంది స్లైడ్. సో ఈ మహాజనపదాస్ అనేవి ఒక 16 రాజ్యాలు అనమాట. ఏన్షియంట్ ఇండియా, మన ప్రాచీన భారతదేశంలో చూసుకున్నట్లయితే ఒక 16 రాజ్యాలని మనము మహాజనపదాస్గా పిలుస్తాం. సో మహాజనపదాస్ అంటే ఏంటి అంటే ఒక 16 రాజ్యాలు. ఏ కాలంలో? ప్రాచీన భారతదేశం, అరౌండ్ 600-500 BC ఆ టైంలో. ఇది ఎలాగొచ్చినాయి మరి ఈ 16 రాజ్యాలు అంటే, ఫస్ట్లో ఒక తెగవారు జానాస్ అనేవారు. అంటే లేటర్ వేదిక్ వచ్చేసరికి వీరు అంటే ఒక జానాస్ అంటే ఒక తెగవారికి చెందిన వారు అందరూ దగ్గర ఉండి వారి వరకు ఒక ప్రాంతీయంగా సరిహద్దు లాంటిది వాళ్ళు ఏర్పరచుకున్నారు.
దానితో జానపదాస్ ఏర్పడ్డాయి, అంటే రాష్ట్రాలు లాంటివి జానపదాస్ ఏర్పడ్డాయి. ఇది కొంతకాలం అయ్యాక ఈ జానపదాసే బాగా విస్తరించాయి అనమాట. ఎందుకు అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ప్రాంతాలు ఇక్కడ ఎక్కువ యూపీ, బీహార్ ఈ ప్రాంతంలో ఎక్కువ వచ్చాయి చూడండి మహాజనపదాస్. ఎందుకంటే అక్కడ మనకి ఎక్కువగా ఐరన్ ఓర్ డిపాజిట్స్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్. సో ఐరన్ ఉంటుంది కాబట్టి ఇనుమ ఇక్కడ నిక్షేపాలు ఎక్కువగా ఉంటాయి. మన చరిత్రలో 900 BC నుంచి మనము ఐరన్ ఏజ్గా చెప్పుకుంటాం. ఇప్పటి వరకు కూడా మనము 900 BC నుంచి ఇప్పటి వరకు కూడా ప్రెజెంట్కి కూడా మనము ఐరన్ ఏజ్లో ఉన్నాము అన్నట్టు అంటాం. మనం ఐరన్ ఏజ్లో ఉన్నాం కాబట్టి ఆ ప్రాంతంలో ఐరన్ ఎట్లా వాడాలి, ఐరన్ ఎట్లాగా యూస్ చేసుకొని డెవలప్ చేసుకోవాలి, లైక్ పరికరాలు వాటన్నిటికీ అని చెప్పి బాగా పరిశోధనలు జరిగాయి అప్పటి రోజుల్లో. సో ఐరన్ అనేది అప్పుడు చాలా గొప్ప ఎలిమెంట్ అనమాట. అయితే ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి వీరు ఎక్కువగా పెద్ద జానపదాస్ నుంచి మహాజానపదాస్గా వీరు రావడం జరిగింది. కాబట్టి 6th century BC ఆ టైంలో కనుక చూసుకున్నట్లయితే ప్రెసెంట్ డే ఉత్తరప్రదేశ్, బీహార్ ఆ ఏరియాస్ ఒకటి ఏంటంటే ఆ ఏరియాస్ అంతా గంగా నదులు తీసుకొచ్చే నేల అంతా సారవంతంగా ఉంటుంది, చాలా సారవంతంగా ఉంటుంది, చాలా ఫెర్టైల్. వాటితో పాటు ఐరన్ అనేది అక్కడ బాగా లభిస్తుంది. దానితో ఈ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో బాగా ఎక్స్పాండ్ అయ్యి పెద్ద రాజ్యాలు అనగా మహాజనపదాస్గా అయ్యాయి అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆనాటి రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితుల ప్రభావం భారతదేశ చరిత్ర మీద ప్రబలంగా ఉంది. ఈ కాలాన్ని మహాజనపదాల యుగం, లేకపోతే బుద్ధ యుగం, లేకపోతే రెండో నగరీకరణ యుగం, లేకపోతే మౌర్యుల పూర్వయుగం అని పలు పేర్లతో పిలుస్తారు ఈ అరౌండ్ 600 BC. ఎందుకో నేను చెప్తాను చూడండి. సో ఈ టైం పీరియడ్ ఎంత అంటున్నాము, 600 BC అంటున్నాం. మనం ఏమనుకున్నాము ఆల్రెడీ, మొట్టమొదటి నగరీకరణ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అవుతుంది అనుకున్నాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత మధ్యలో వచ్చిన ఆర్యులు ఆ టైంలో ఎప్పుడు మళ్ళీ నగరీకరణ మనకు కనబడదు. మళ్ళీ మనకి ఎక్కడంటే ఈ మహాజనపదాస్ దగ్గర ఈ నగరీకరణ అనేది కనబడుతుంది. కాబట్టి ఈ మహాజనపదాస్ ఈ కాలాన్ని ఏమంటారు అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ అర్బనైజేషన్ అంటాం. అంటే మన భారతదేశ చరిత్రలో రెండో నగరీకరణ యుగం ఇక్కడ ఉంది కదండి, రెండో నగరీకరణ యుగం ఇక్కడ ఉంది కదా, రెండో నగరీకరణ యుగంగా పిలుస్తాం. ఎందుకు అంటే రీజన్ ఇది మీకు చెప్పాను. నెక్స్ట్ బుద్ధ యుగంగా పిలుస్తాం. ఎందుకంటే బుద్ధుడు అరౌండ్ మనకి ఆ సమయంలోనే జన్మించడం జరుగుతుంది. బుద్ధుడు 6th century BCలోనే బుద్ధుడు జన్మిస్తాడనమాట. కాబట్టి ఆ టైం పీరియడ్ని మనము బుద్ధ ఎరా అని కూడా అంటాము. లేకపోతే ఇదే టైం పీరియడ్లో మహాజనపదాస్ ఏర్పడ్డాయి కాబట్టి వీటిని మనము ఏజ్ ఆఫ్ మహాజనపదాస్ అని కూడా అంటాము. లేదా వీళ్ళ తర్వాత మనకి మౌర్యులు వస్తారండి, మనం అది నెక్స్ట్ చదువుతాం చాప్టర్ మౌర్యాస్ అని. సో మౌర్యాస్ కన్నా రాకన వాళ్ళు అనమాట వీళ్ళు ముందు, అంటే మౌర్యాస్ కన్నా పూర్వం ఈ ఏజ్ ఉండేది. అందుకనే దీన్ని మనము ప్రీ మౌరియన్ పీరియడ్ అని కూడా అంటుంటాం. సో మీకు ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలాగా ఇవ్వచ్చు ఈ చాప్టర్ని హెడ్డింగ్. ప్రీ మౌరియన్ పీరియడ్ అనొచ్చు, లేకపోతే ఏజ్ ఆఫ్ మహాజనపదాస్ అనొచ్చు, లేకపోతే సెకండ్ ఫేజ్ ఆఫ్ అర్బనైజేషన్ అనొచ్చు, లేకపోతే బుద్ధ ఎరా, లేకపోతే బుద్ధాస్ పీరియడ్ అన్నట్టు కూడా కొన్ని బుక్స్లో ఇవ్వడం జరుగుతుంటుంది. నెక్స్ట్, దేశ చరిత్రలోనే తొలిసారిగా వేదకాలపు వారు తెగ ఆధారిత జనపదాలకు భిన్నంగా ముందు ఒక తెగవారికి ఓ దగ్గర ఉండేవారు, అంటే తెగ ఆధారంగా ఉండేది ముందు, అంటే వేద కాలంలో వచ్చేసరికి. అయితే కొన్నాళ్ళ తర్వాతకి ఏమైంది, వీళ్ళు తెగ ఆధారిత జనపదాలకు నుంచి ప్రాంతం ఆధారిత జనపదాల నుంచి వైపు మళ్ళారనమాట. ఈ యుగంలోనే ఏర్పడ్డాయి. సో ఈ కాలంలోనే బుద్ధుడు జీవించాడు, మరియు సింధు నాగరికత పట్టణాల తర్వాత మళ్ళీ నగరాల ఆవిర్భావం జరిగింది. ఈ యుగం అంతం కాగానే క్రీస్తు పూర్వం 325లో మౌర్య సామ్రాజ్యం ఏర్పడినందున వలన దీన్ని మౌర్యుల పూర్వయుగం అంటారు. సో మనం అనుకున్న ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ టెక్స్ట్ రూపంలో ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మరి 16 జనపదాలు ఏమిటి, వాటి పేర్లు ఏమిటి అనేది చూడాలి. ఇది చదవాలా సార్, ఈ లిస్టు క్యాపిటల్స్ గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఫేవరెట్ ఏరియా ఆఫ్ ఎగ్జామినర్ అనమాట ఇది. గ్రూప్స్ తీసుకోండి, లేకపోతే ఇది ఇండియన్ హిస్టరీ కింద వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బీస్ అన్నా, సిజిఎల్ అన్న ఏ ఎగ్జామినేషన్స్ అన్నా మహాజనపదాస్ నుంచి ఏదన్నా క్వశ్చన్ అడగాలి అన్నప్పుడు ఎగ్జామినర్కి ఫస్ట్ వ్యూ ఎక్కడికి వెళ్తుందంటే ఈ టేబుల్ పైన వెళ్తుంది. అంటే ఇందులో మనకు కొన్ని ఇంపార్టెంట్ ఉండేయండి, అవైతే మరి డెఫినెట్గా నేర్చుకోవాలి. అంటే మరీ ఎక్కడో
ఇంపార్టెంట్ కానిది అడగకపోవచ్చు, కాకపోతే మనకి ఏంటంటే ఆబ్జెక్టివే కాబట్టి గుర్తు పట్టడం ఇందులో సరిపోతుంది, ఆప్షన్ ఇస్తాడు కాబట్టి ఒకసారి చదివితే మనకి మేబీ హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ ఆన్సరింగ్ ది కరెక్ట్ క్వశ్చన్ అనమాట ఎగ్జామినేషన్లో. ఇక్కడ మనం 16 చూద్దాం వరుసగా. ఫస్ట్ అంగా అనే ఒక మహాజనపదం ఉందండి. అంగా ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కటి ఇచ్చామండి. ఎవరన్నా ఇన్ కేస్ ఈ మ్యాప్ అనేది నోట్ చేసుకొని చూస్తుండండి ఒక్కొక్క ఏరియా ఎక్కడ ఉంది, సో దట్ మనకి ఏంటంటే ఇంకొంచెం బాగా ఓకే అంగా అనే ప్రాంతం ఇక్కడ మనం మ్యాప్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా అంగా అనే ప్రాంతం ఉంది. ఓహో ఈ ప్రాంతంలో అంగా అనే మహాజనపదం అప్పట్లో చూడండి దాదాపుగా ఒక 2500 సంవత్సరాల ఆ క్రితంలో ఇక్కడ అంగా అనే మహాజనపదం ఏర్పడింది. ఆ అంగా మహాజనపదం ఒక రాజధాని కూడా ఉండేది, చెంపా అన్నమాట. చెంపా అది. సో అంగాకి చెంపా అనేది రాజధాని. నెక్స్ట్ మగధ, వెరీ ఇంపార్టెంట్. దీని గురించి మనం చదువుతాం. ఈ 16లో మనం దీని గురించి ఫోకస్ చేస్తాం. ఈ మగధ గురించి వెరీ ఇంపార్టెంట్. ఈ మగధ యొక్క రాజధాని గిరివ్రజ అంటాం. గిరివ్రజకి మరొక పేరు రాజగృహ. రాజగిర్ అంటారండి కొన్ని బుక్స్లో, రాజగృహ అని ఉంటుంది, ఏదన్నా ఒకటే రాజగృహ అని ఉంటుంది కొన్ని బుక్స్లో. కాబట్టి మగధ అనే ఒక మహాజనపదం ఉంటుంది, దానికి రాజధాని వచ్చేసరికి గిరివ్రజ. గిరివ్రజకే మరొక పేరు రాజగిరి. ఈ మోడర్న్ లొకేషన్ ఇచ్చాడండి, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు, జస్ట్ మనం అర్థం చేసుకోవడం కోసం ఇది ఇచ్చాడు. అంటే ప్రెజెంట్ ఏ ప్రాంతంలో ఉన్నాయి అని ప్రెజెంట్ టైంలో కనుక మనం చూసినట్లయితే అని ఇచ్చాడు అంతే. లైక్ మహా అయితే గుర్తుపెట్టుకోవాలంటే బీహార్ అని గుర్తుపెట్టుకోండి, బీహార్ ప్రాంతంలో ఉంటాయి ఇవి గిరివ్రజ రాజగృహం. నెక్స్ట్ కాశీ అనే ఒక మహాజనపదం ఉండేది, రాజధాని కూడా కాశీ, ఇది గుర్తుంటుంది ఈజీగానే. నెక్స్ట్ వత్స అనే ఒక మహాజనపదం ఉంటుంది. వత్స మహాజనపదం యొక్క రాజధాని వచ్చేసరికి కౌశాంబి. కోసల రాజధాని శ్రవస్తి. సౌరసేన క్యాపిటల్ మథుర. పాంచాల అనే ఒక మహాజనపదం ఉంటుంది, క్యాపిటల్ వచ్చేసరికి అహిఛత్ర మరియు కంపిల్య. కురు ఇంపార్టెంట్, ఇంద్రప్రస్థ అనేది ఉంటుంది రాజధాని. మత్స్యకి విరాట్ నగర్ అనే రాజధాని ఉంటుంది. చేడికి సోతివతి లేకపోతే బంద అనే ఒక రాజధాని ఉంటుంది. అవంతి, వెరీ ఇంపార్టెంట్ అవంతి, ఇది టీఎస్పిఎస్సి గ్రూప్లలో కూడా అడగడం జరిగింది. అవంతికి రాజధాని వచ్చేసరికి ఉజ్జయిని లేదా మాహిష్మతి. సో దీని గురించే జనరల్గా లైక్ ఈ టెక్స్ట్ నుంచే అండి జనరల్గా ఎస్ఎస్ రాజమౌళి మూవీస్ మోస్ట్లీ బేస్డ్ ఆన్ హిస్టారికల్ టెక్స్ట్ కానీ లేకపోతే మైథలాజికల్స్ ఉంటాయి కదండి, రామాయణ మహాభారత్, ఆ స్టోరీస్ని తీసుకొచ్చి ప్రెజెంట్ టైమ్స్ వాళ్ళకి ఎట్లా ఆ స్టోరీని ప్రజెంట్ చేస్తే అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ టైప్ ఉంటాయి. సో అప్పుడు అతను మ్యాప్లో కూడా చూపిస్తుంటాడు, ఈ మహాజనపదాల టైప్లోనే ఈ టైప్ ఆఫ్ మ్యాప్ బాహుబలి స్టార్టింగ్ పడినప్పుడు కూడా ఈ రాజ్యాలు ఉండేవి, ఇక్కడ అవంతి రాజ్యం ఉండేది, అక్కడ మాహిష్మతి రాజ్యం, అట్లా ఆ టైప్లో చూపించడం జరుగుతుంటుంది. కాబట్టి అవంతి రాజ్యం యొక్క క్యాపిటల్ మాహిష్మతి. నెక్స్ట్ గాంధారకి తక్సిల, ఇది మనకి ప్రెజెంట్ డే పాకిస్తాన్ ఆ ప్రాంతంలో నార్త్ వెస్ట్ రీజియన్లో ఉంటుందండి గాంధార్. ఇక్కడ మీరు గాంధార్ చూడొచ్చు, ఇదిగోండి ఇక్కడ ఉంటుంది గాంధార్ క్యాపిటల్ తక్షశిల. నెక్స్ట్ కాంబోజ్ అనే మహాజనపదంకి క్యాపిటల్ పూంచా. అస్మాకా ఇంపార్టెంట్ అండి, అస్మాకా కూడా క్యాపిటల్ పైతాన్ లేకపోతే దీన్ని ప్రతిస్థాన్పూర్ అంటారు, మహారాష్ట్రలో ఉంటుంది ఇది. శాతవాహనుల యొక్క మొదటి రాజధానిగా మనం దీన్ని చెప్తాం ఏపీ హిస్టరీలో, పైతాన్ ఆర్ ప్రతిస్థానపురం. అస్మాకా అనే రాజ్యం ఒక రాజధాని అనమాట. నెక్స్ట్ వజ్జి అనే ఒక రాజ్యం ఉంటుంది, క్యాపిటల్ వైశాలి. నెక్స్ట్ మల్లా అనే ఒక మహాజనపదం ఉంటుంది, కుసినార అని రాజధాని అండి. ఈ టేబుల్ తెలుగులో ఇస్తారని ప్రవీణ్ గారు అడుగుతున్నారండి. ఓకేనండి, ప్రెజెంట్ నేను నెక్స్ట్ క్లాస్కి తెలుగులో దీన్ని ట్రాన్స్లేట్ ఆ టైప్ తెలుగు టెక్స్ట్ ఉండేటట్టు నేను ఇది మీకు ప్రొవైడ్ చేస్తానండి. ప్రెజెంట్ అయితే జస్ట్ నేమ్స్ క్యాపిటల్సే కదండి, ఇది వింటుండండి. సో లాంగ్వేజ్ మంచి బ్యారియర్ అయితే అవ్వదు అనుకుంటున్నాం. సో మల్లా అనే మహాజనపదంకి క్యాపిటల్ కుసినారా అనమాట. కాబట్టి ఇవి మహాజనపదస్ మరియు వాటి యొక్క రాజధానులు. సో ఇది గుర్తుపెట్టుకోవాలా అంటే గుర్తుపెట్టుకోవాలని చెప్తానండి నేను, ఎందుకంటే మరి ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి రీడింగ్ ఇవ్వండి. మనం కొన్ని పాయింట్స్ వస్తున్నప్పుడు దీనికి రిలవెంట్ ఇంకొంచెం బాగా మనకి గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏమనుకున్నాము,
ఈ 16 మహాజనపదాలలో మనము ముఖ్యంగా మగధ గురించి ఇప్పుడు మాట్లాడతాము అనుకున్నాం కదా. సో మగధ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. మగధ పైన మన ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ఈ 16 మహాజనపదాల్లోకెల్లా మోస్ట్ పవర్ఫుల్ మహాజనపద ఏది అంటే మనము మగధము. సో మగధ అనేది ఏంటి, చాలా బుక్స్లో కూడా క్లారిటీ ఇవ్వడం జరగదు. ఏంటి మగధ అనేది అంటే మహాజనపదంలో ఒక మహాజనపదం అది మగధ అనేది. సో మగధ రాజధాని ఏంటని మనం చదివాము ఇక్కడ, గిరివ్రజ లేకపోతే రాజగృహ అని మనం చదివాము. సో మగధకి వెళ్దాం. మగధాన్ని పరిపాలించిన రాజవంశాల గురించి ఇక్కడ మనం మాట్లాడతామండి. మొదటగా మగధాన్ని పరిపాలించిన రాజవంశాలు. సో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం అంటే మౌర్యుల సామ్రాజ్యం ఏర్పడే వరకు మగధను 3 రాజవంశాలు పాలించాయి. అంటే ఏం లేదండి, ఇక్కడ చూడండి, మగధ ఈ మహాజనపద ఏదైతే ఉందో ఈ మగధ మహాజనపదానికి మొట్టమొదటిగా హర్యాన్క వంశం వారు పరిపాలించారండి. హర్యాన్క కొంతకాలం ఈ రాజులు పరిపాలించిన తర్వాత కొత్త వంశం వస్తుంది, శిశునాగ వంశం వాళ్ళు వస్తారు. ఆ తర్వాత కొంతకాలానికి నంద వంశం వాళ్ళు వస్తారు. నంద వంశం తర్వాత నందల్ని పరగొట్టి మౌర్య వంశం వాళ్ళు వస్తారు. మౌర్యాస్ అనేవారు వెరీ పవర్ఫుల్, అందుకనే మౌర్య సామ్రాజ్యం అని చెప్పి వీళ్ళని మనం సెపరేట్గా స్పెషల్ ఫోకస్గా చదువుతాం. సో ఇది మౌర్యాస్ అంటే ఎవరు, మగధని పరిపాలిస్తున్న రాజవంశాలు 4 ఉంటాయి. అందులో ఆఖరి రాజవంశం ఎవరు అంటే మౌర్యాస్. సో మగధని పరిపాలించింది ఎవరు, మొత్తంగా ఎవరు అంటే 4 రాజవంశాలు. ఎవరెవరు అంటే హర్యాన్క, శిశునాగ, నంద, మౌర్య, HSNM. హర్యాన్క, శిశునాగ, నంద, మౌర్య. సో ఇప్పుడు మనం హర్యాన్క వంశం టైం పీరియడ్స్ అబ్సల్యూట్లీ అవసరం లేదండి, మీకు జస్ట్ ఒక ఐడియా కోసం వేస్తున్నాం అంతే. హర్యాన్క వంశం చూసుకుంటే 544 to 413 ఈ టైం పీరియడ్ పరిపాలించడం జరిగింది. శిశునాగ 413 to 364, నందవంశం 364 to 321. హర్యాన్క వంశంకి మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. స్టార్టింగ్ హర్యానా వంశంకి వెళ్దాం. హర్యాన్క వంశం అండి టైం పీరియడ్ వచ్చేసరికి 544 to 413 అండి. సో టైం పీరియడ్ వచ్చేసరికి హర్యాన్క వంశంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వంశం స్థాపకుడు ఎవరు అనే క్వశ్చన్ అడుగుతాడండి. హూ వాస్ ది ఫౌండర్ ఆఫ్ హర్యాన్క డైనాసిటీ, హూ రూల్డ్ మగధ మహాజనపద అంటాడు. మగధను పరిపాలించిన హర్యాన్క వంశం యొక్క స్థాపకుడు ఎవరు అంటాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇక్కడ పాయింట్ ఏంటంటే స్టార్టింగ్ నందాస్ నుంచి చెప్తాం కదా సార్ అంటే లేదండి, నందాస్ కన్నా ముందు సాయి కుమార్ గారు అడిగారు, నందాస్ కన్నా ముందు లైక్ వీళ్ళు ఉంటారు, నందాస్ కన్నా హర్యాన్క, శిశునాగ వాళ్ళు ఉంటారంటే వాళ్ళ తర్వాత నందాస్ వస్తారు, వీళ్ళ తర్వాత మౌర్యాస్ వస్తారు. సో స్టార్టింగ్ మీరు ఎక్కడైనా నందాస్ నుంచి అని చూస్తే జస్ట్ అంటే పార్షియల్గా ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. సో మనకి యాక్చువల్గా ఇదండి ఆర్డర్, 4 డైనాసిటీస్ రూల్ చేస్తుంది మగధాన్ని. అయితే హర్యాన్క వంశం యొక్క స్థాపకుడు ఎవరు అంటే బింబిసారా అంటామండి. బింబిసారా పేరు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, బింబిసారా. అయితే మనకు చరిత్రలో బిందుసార అనే ఒక రాజు గురించి చూస్తామండి, కన్ఫ్యూజ్ అవ్వదు ఇద్దరి మధ్యన. ఇది మనం మౌర్య సామ్రాజ్యం చదువుతున్నప్పుడు అశోకుడు తండ్రి బిందుసార అని చదువుతాం, బిందు. ఇక్కడ ఇతని పేరు బింబి. సో హర్యాన్క వంశం స్థాపకుడు ఎవరు అంటే బింబిసారా అని మనము, లేకపోతే బింబిసారుడు అంటాం, తెలుగులో అంటాం. సో ఇప్పుడు బింబిసారా గురించి మనం మాట్లాడితే ఈ బింబిసారా అనే అతను బాగా రాజ్య విస్తరణ చేశాడండి. అంటే రాజ్యాన్ని బాగా విస్తరించాడు, యుద్ధాలు చేసి లేకపోతే వివాహం మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ పెట్టుకొని వివాహాల ద్వారా వేరే ఒక రాజ్యాల యువరాణులతో వాళ్ళతో ఇతను ఏం చేశాడంటే రాజ్య విస్తరణ అనేది బాగా చేశాడనమాట. సో ఎక్కువగా చాలా రాజ్యాలతో ఇతను వివాహ సంబంధాలు కూడా పెట్టుకోవడం ద్వారా చాలా పక్కన ఉంటున్న చిన్న చిన్న రాజ్యాలు కూడా ఈ మగధలో చేర్చుకోవడం జరిగింది. దాంతో మగధ ఆల్రెడీ పవర్ఫుల్, ఇంకా చాలా పవర్ఫుల్గా ఏర్పడింది బింబిసారుడు కింద. అయితే ఈ బింబిసారుడు కొడుకు ఎవరు అంటే బింబిసారుడు నెక్స్ట్ వచ్చిన కొడుకు ఎవరు అంటే అజాత శత్రువు. అజాత శత్రువు. సో నేను ఒక్కొక్కరి గురించి మనం చూస్తామండి, బింబిసారుడు, అజాత శత్రువు అని జస్ట్ మీకు లిస్ట్ ఇస్తున్నాను. ఈ అజాత శత్రువు మనకి వస్తుంటాడు. అజాత శత్రువు గురించి కూడా మనం కొంచెం చూస్తాం. ఫస్ట్ లైక్ బింబిసారుడు గురించి ఇక్కడ చూద్దాము, దెన్ మనం అజాత శత్రువుకి వెళ్ళొచ్చు. సో బింబిసారుడు గురించి చూడండి పాయింట్స్.
ఇతనితో ప్రారంభమైన మగధ సామ్రాజ్యవాదం అంటే ఎక్స్పాన్షన్, అంటే ఈ మగధ సామ్రాజ్యవాదం అంటే ఏంటి? మగధ అనే రాజ్యం ఉంది, దాన్ని విస్తరణ చేసుకుంటూ పలు దిక్కులుగా విస్తరణ చేసుకుంటూ ఒక సామ్రాజ్యంలాగా తయారు చేద్దాము అనే ఒక ఆలోచన. అసలు ఈ ప్రక్రియ ప్రారంభమైంది ఎక్కడి నుంచి అంటే బింబిసారుడి నుంచి. అయితే బింబిసారుడి దగ్గర నుంచి మొదలైన ఈ ప్రక్రియ ఏదైతే ఉందో మళ్ళీ అశోకుడు వరకు వెళ్తుందండి, కొనసాగుతుంది. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత అశోకుడు రాజ్య విస్తరణ పైన తక్కువ ఫోకస్ చేసి వెల్ఫేర్ అనమాట, వెల్ఫేర్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు అశోకుడు. అందుకనే మనము మగధ సామ్రాజ్యవాదం, మగధ ఇంపీరియలిజం అంటాం ఇంగ్లీష్లో, బింబిసారుడు నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ కంటిన్యూ టిల్ అశోకాస్ కళింగ వార్ అనమాట. సో ఈ బింబిసారుడు అనే అతను అంగా అనే ఒక మహాజానపదం ఉంది అని ఇందాక మనం చదివాం కదండి, అంగా అనే మహాజానపదం. సో ఈ అంగను జయించాడు అనమాట, అంటే వాళ్ళతో యుద్ధం జరిపించి గెలిచాడు, అంగని జయించాడు. అంగని జయించి ఏం చేశాడు మరి, అక్కడ తిన ప్రతినిధిని ఎవరినో నియమించాలి కదా, గెలిచాడు కాబట్టి ఈ బింబిసారుడు తన కొడుకైన అజాతశత్రువుని అంగ రాజ్యానికి, అంగ మహాజనపదానికి తను ప్రతినిధిగా నియమించాడు. నెక్స్ట్ కోసల అనే రాజు ఉంటుందండి, అంటే కోసల అనే ఒక మహాజనపదం ఉంటుంది. ఆ కోసల జనపదంలో పరిపాలిస్తున్న రాజు పేరు ప్రసన్నజిత్ అనమాట. సో ఈ ప్రసన్నజిత్ అనే రాజుకి చెల్లెలు ఉంటుంది, ఆమె పేరు కోసల దేవి. సో కోసల రాజ్యానికి దేవి కోసల దేవి అని గుర్తుపెట్టుకోండి. ఈ కోసల దేవిని బింబిసారుడు వివాహం చేసుకున్నాడు. తద్వారా వివాహం చేసుకున్నందుకు భాగంగా అతనికి కాశీ అనేది కోసల రాజ్యం కింద ఉంటుంది. వివాహం చేసుకున్నాడు కాబట్టి అతను కాశీని పొందడం జరిగింది వివాహం ద్వారా. నెక్స్ట్ వైశాలి అనే ఒక మహాజనపదం ఉంటుంది దగ్గరలో. మనం ఆల్రెడీ అనుకున్నాం బింబిసారుడు మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ అంటే వివాహ సంబంధాలతో చాలా దగ్గర ఉంటున్న పట్టణాలని కానీ కొన్ని రాజ్యాలని తన మగధలో కలుపుకున్నాడు. కాబట్టి వైశాలికి చెందిన లిచ్చవి అనే రాజు ఉండేవాడండి, చేతక్ అని. సో అతని యొక్క కుమార్తె చెల్లెన్న అనే ఆమె, అతని కుమార్తె ఉండేది చెల్లెన్న. పేర్లు అవసరం లేదండి, జస్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బింబిసారుడు పక్కన ఉన్న రాజ్యాలతో వివాహ సంబంధాలు పెట్టుకొని రాజ్య విస్తరణ చేశాడు అని గుర్తుపెట్టుకోండి. సో వైశాలి దగ్గర ఉంటున్న చెల్లెనన్ను కూడా వివాహం చేసుకున్నాడు. పంజాబ్ని పాలించే మాద్రా యొక్క రాకుమార్తె ఖేమాను కూడా వివాహం చేసుకున్నాడు. తద్వారా పశ్చిమ ఉత్తర దిశల్లో తన రాజ్య విస్తరణ మార్గాన్ని సుగమం చేసుకున్నాడు వివాహ సంబంధాల వల్ల. ప్లస్ బింబిసారుడి యొక్క ప్రధాన శత్రువు ప్రద్యోత మహాసేనుడు ఉండేవాడండి. అయితే ప్రద్యోత మహాసేనుడికి ఒక టైంలో కామర్ల వ్యాధి వస్తుంది అనమాట. దాంతో అతను బాగా వ్యాధిగ్రస్తుడు అవ్వడం వల్ల బింబిసారుడు ఏం చేస్తాడంటే బింబిసారుడి యొక్క ఆస్థానంలో వైద్యుడు ఉంటాడు. ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది అంటే ప్రశ్న వస్తుందండి దీని నుంచి. బింబిసారుడి యొక్క ఆస్థాన వైద్యుడు ఎవరు అని అడుగుతాడు. ఆన్సరు జీవక. అతని యొక్క ఆస్థాన వైద్యుడు ఎవరు అంటే జీవకుడు. అయితే ఈ బింబిసారుడు అనే అతని ఆస్థాన వైద్యుడైన జీవకుడిని నయం చేయడం కోసం ప్రచోదిత మహాసేనుడి దగ్గరికి పంపిస్తాడు. దాంతో అతనికి వ్యాధి అనేది తగ్గుతుంది, వ్యాధి నుంచి విముక్తి వస్తుంది. దాంతో వీళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా కూడా మారుతారనమాట. నెక్స్ట్ గాంధార అనే ఒక మహాజనపదం ఉంటుంది, ఆ రాజు పేరు పుష్కర్ సరీన్. ఇతను కూడా తన రాయబారిని పంపి బింబిసారుడితో స్నేహం అనేది చేసుకుంటాడు. ఇతడు బుద్ధిని సమకాలుడు. ఇతను అంటే ఇక్కడ ఎవరు? బింబిసారుడు. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. బుద్ధిని సమకాలికుడుగా ఇతన్ని మనము పరిగణిస్తాం. అంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఎట్లా ఇస్తాడంటే ఏవో 4 రాజులు ఇచ్చి బుద్ధుడి యొక్క సమకాలికుడు ఎవరు అని అడగచ్చు. అక్కడ బింబిసార్ అనే ఆప్షన్ ఉందనుకోండి, బింబిసార్ అనేది మీరు రైట్ పెట్టాలి. సో బింబిసారుణ్ణి మనము కాంటెంపరీ ఆఫ్ బుద్ధుని సమకాలికుడుగా మనం పేర్కొంటాం. అయితే ఇతను బుద్ధుని సమకాలీనుడు అయినప్పటికీ ఇతను ఏ మతాన్ని ఆదరించాడు అనే దాని మాత్రం చరిత్రలో స్పష్టత లేదు. బౌద్ధ మతం వాళ్ళు బింబిసారుడు మా మతాన్ని స్వీకరించాడు అని వాళ్ళు చెప్పుకుంటారు. జైన మతం వారు బింబిసారుడు మా మతాన్ని స్వీకరించాడు అని వారు చెప్పుకుంటారు. సో దీనిపైన మనకి చరిత్రపరంగా స్పష్టమైన క్లారిటీ లేదు. అందుకని చెప్పి మనము ఒకటైతే చెప్తాం, బుద్ధుడి యొక్క సమకాలికుడిగా చెప్తాం, కానీ ఏ మతం స్వీకరించాడో పైన చరిత్ర ప్రకారం స్పష్టత లేదు అంటాం. దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ బింబిసారుడు అండి. నెక్స్ట్ బింబిసారుడు తర్వాత వచ్చిన రాజు పేరు ఏమన్నాను మీకు? అజాతశత్రువు అన్నాం. అజాతశత్రువు గురించి మనం మాట్లాడినప్పుడు ఇక్కడ ఏమని తెలుసుకోవాలి పాయింట్స్. వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ దాదాపుగా మగధలో చదువుతున్న చాలా రాజులు ఫాదర్ని, అంటే పిట్రోడల్ అంటారు ఇంగ్లీష్లో, ఫాదర్ని చంపి
ఫాదర్ని చంపి రాజ్యానికి వస్తుంటారు చాలామంది. సో అజాతశత్రువు కూడా ఏం చేస్తాడు, వాళ్ళ తండ్రి అయిన బింబిసారుడిని హత్య చేసి సింహాసనాన్ని ఆక్రమించుకుంటాడు. ఇతను కూడా వాళ్ళ తండ్రి వలె తీవ్రమైన సామ్రాజ్యవాద విధానాన్ని అవలంబించాడు. సామ్రాజ్యవాద విధానం అంటే ఏంటి? ఇంపీరియలిజం అంటే ఏంటి? రాజ్య విస్తరణ చెయ్యాలి అని బలమైన దృఢ సంకల్పంతో రాజ్య విస్తరణ చేసేవారు అనమాట. దాన్నే మనం సామ్రాజ్యవాదం అంటాం. ఇతను అజాతశత్రువు ఈ కోసల ఉంటుంది కదండి, మహాజన్మ రాజు ఉంటాడు కదా, తన ఇప్పుడు కోసల రాజు ఈ ప్రసంజిత్ మేనమామే అవుతాడు కదండి అజాతశత్రువుకి. ఎందుకంటే మనం ఇందాక చూసాం కదా బింబిసారుడికి వాళ్ళ రిలేషన్. కాబట్టి అజాతశత్రువుకి కోసలరాజు ఏమవుతాడు, తన మేనమామ అవుతాడు. ఎవరతను? ప్రసంజిత్. సో అతనికి సమ్ క్లాషెస్ వస్తాయి అజాతశత్రువుకి ప్రసంజిత్కి. అందుకని తన యొక్క మామ మధ్య యుద్ధం జరుగుతుంది. సో ప్రసంజిత్ వ్యతిరేకంగా యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో అజాతశత్రువు గెలుస్తాడు. ఆ విజయం సాధించిన దానికి ఏం చేస్తాడు, ఆ కోసల రాజ్యం యొక్క రాకుమార్తె ఉంటుంది కదా, ఆమెను వివాహం చేసుకుంటాడు. దాంతోపాటు మళ్ళీ కాశీని తిరిగి పొందుతాడనమాట. ఇక్కడ యాక్చువల్గా స్టోరీ ఏమవుద్దంటే అండి, బింబిసారుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ బింబిసారుడు ఏదైతే ఉన్నాడో ఇక్కడ చూడండి, బింబిసారుడు అని మనం ఇదిగోండి కోసల రాజు ఇక్కడ ఉంది కదా. ఈ కోసల అనేది ఒక మహాజనపదం. అక్కడ పరిపాలిస్తున్న రాజు పేరు ప్రసన్నజిత్, అతని చెల్లెలు కోసలదేవిని. అంటే బింబిసారుడు కోసలదేవిని వివాహం చేసుకున్నాడు. దాంతో ఈ వివాహం ద్వారా కాశీ అనేది బింబిసారుడికి రావడం జరుగుతుంది. సో ఈ అజాతశత్రువు ఏం చేశాడు, బింబిసారుడిని చంపేశాడు. దాంతో ఇతను ఏం చేస్తాడు, కోసలరాజు ప్రసన్నజిత్, నేను అది బింబిసారుడికి ఇచ్చాను, మరి అతను లేడు ఇప్పుడు, సో అని చెప్పి కాశీని మళ్ళీ వెనక్కి తీసుకుంటాడు. అది నచ్చదు అజాతశత్రువుకి. అందుకనే కోసల రాజ్యం పైన యుద్ధం ప్రకటించి కోసల పైన యుద్ధంలో గెలిచి మళ్ళీ తిరిగి కాశీని అజాతశత్రువు పొందుతాడు. అది స్టోరీ అండి. సో విజయం సాధించి కోసల రాకుమార్తెను వివాహం చేసుకోవడంతో పాటు కాశీని తిరిగి పొందాడు. ఇతడు మొదట జైనాన్ని తర్వాత బౌద్ధాన్ని స్వీకరించినట్లు తెలుస్తుంది. సో అజాతశత్రువు యొక్క మతం ఏది అంటే మొదటిగా అతను జైన మతాన్ని స్వీకరిస్తాడు. తర్వాత ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లు మనకి చరిత్ర చెప్తుంది. నెక్స్ట్ అందుకే స్వీకరించినట్లు తెలుస్తుంది. అందుకే బుద్ధుణ్ణి కలిసి, అంటే ఇతను తండ్రిని చంపాడు కదండి, మరి అది నేరం కదండి. అందుకనే బుద్ధుడిని కలిసి బుద్ధుడి దగ్గర తను కన్ఫెస్ చేసుకున్నాడు. అంటే బుద్ధుడి దగ్గర తన నేరాన్ని అంగీకరించాడు. ఎస్, నేను మా తండ్రి గారిని చంపిన తప్పైన నేరమే, నన్ను క్షమించండి అని బుద్ధుడిని కలిసి తన తండ్రిని చంపిన నేరాన్ని అంగీకరించాడు. ఎవరు? అజాతశత్రువు. సో ఈ బుద్ధుడు ఈ అజాతశత్రువు సమావేశమయ్యారని ఎట్లా తెలుసు అంటే, మనకి వీరి యొక్క సమావేశం అంటే ఎవరు, బుద్ధుడు మరియు అజాతశత్రువు యొక్క సమావేశానికి సంబంధించిన ఆధారాలు బార్హూత్ శిల్పాల్లో ఉన్నాయి. సో బార్హూత్ స్కల్ప్చర్స్లో ఉన్నాయి. బార్హూత్ స్కల్ప్చర్స్లో మనకి వీళ్ళిద్దరూ కలుసుకున్నారు, సమావేశమయ్యారు అనే ఆధారాలు ఉన్నాయి. అయితే ఇతర కాలంలో మొదటి బౌద్ధ సంగీతం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఇది మనం ఎట్లా ఈ పాయింట్ బుద్ధిజం చదువుతున్నప్పుడు బౌద్ధ మతం గురించి చదువుతాము. మేబీ నెక్స్ట్ క్లాస్లో, ఆ క్లాస్లో మనము ఈ పాయింట్ అనేది చూస్తాం. ఏమని, ఇక్కడ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అని ఉంటాయి, బౌద్ధ సంఘాలు. అందులో మొదటి బౌద్ధ సంఘం ఉంటుంది. ఆ మొదటి బౌద్ధ సంఘము ఈ అజాతశత్రువు అనే అతను అధ్యక్షత వహిస్తాడనమాట. సో ఇతని కాలంలోనే మొదటి బౌద్ధ సంగీతం జరిగింది అనే పాయింట్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇతనికి ఒక బిరుదు ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ అనమాట, ఎగ్జామ్లో అడుగుతాడు. సో వాట్ వాజ్ ద టైటిల్ ఆఫ్ అజాతశత్రువు? అజాతశత్రువు ఒక బిరుదు ఏంటి అంటే, ఇతనికి కునిక అనే బిరుదు ఉంది. కునిక. సో కునిక అనే బిరుదు ఏ రాజుకుంది అంటే అజాతశత్రువుకి ఉంది అని మనం చెప్పాలి. నెక్స్ట్ కనుక మనం మాట్లాడినట్లయితే అజాతశత్రువు తర్వాత వచ్చిన రాజు ఉదయన్. ఇక్కడ మీరు అప్డేట్ చేసుకోవచ్చండి, ఒక్కొక్క రాజు గురించి చూద్దాము. ఉదయన్. సో ఉదయన్ గురించి ఇప్పుడు మనం చూద్దామండి. ఉదయనుడు అనే అతను ఏం చేస్తాడు అంటే, పాటలి గ్రామంలోని గంగా, సోన్ రెండు నదుల యొక్క సంగమ స్థానంలో ఇతను కోటను నిర్మిస్తాడు. సో మేబీ అడగచ్చు, ఏ రాజు, మగధ రాజ్యంలో చెందిన ఏ రాజు పాటలి గ్రామం అనగా గంగా, సోన్ నది సంగమ స్థానంలో కోట నిర్మించాడు అంటే ఉదయన్ అని మనం చెప్పాలి.
అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్స్లో డెఫినెట్గా అడుగుతాడు. ఈ పాయింట్ ఏంటి? పాటలీపుత్ర నగర నిర్మాతగా ఎవరిని భావిస్తారు? హూ వాస్ ది ఫౌండర్ ఆఫ్ పాటలీపుత్ర సిటీ ఆర్ పాటలీపుత్ర టౌన్? అంటే మనం ఆన్సర్ ఉదయన్ అని అనాలి. సో పాటలీపుత్ర అనే నగరాన్ని ఏ రకంగా ఇతను చేశాడండి అంటే, ఈ పాటలి అనే ఒక గ్రామం ఉండేది చిన్నది. ఇక్కడ గంగా నది మరియు సోన్ నది ఇట్లా కలిసేవి 2 నదులు. సో ఆ సంగమ స్థానంలో ఇతను ఒక కోటను నిర్మించి మెల్లగా ఆ గ్రామంనే ఒక నగరంగా చేశాడు. ఆ నగరమే బాగా విస్తరించి పాటలీపుత్ర వెరీ ఫేమస్ సిటీ డ్యూరింగ్ ఏన్షియంట్ టైమ్స్. ప్రాచీన కాలంలో చాలా ప్రఖ్యాతిగాంచిన నగరం అనమాట ఇది. సో దీన్ని స్థాపించింది నగర నిర్మాత ఎవరు అంటే మనము ఉదయన్ అని చెప్పి అంటాము. సో ఉదయన్ అండి. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉదయన్ గురించి మనము చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఇతను కూడా ఉదయన్ కూడా వాళ్ళ ఫాదర్ అజాతశత్రువు ఉంటాడు కదా, అజాతశత్రువుని చంపి రాజ్యానికి వస్తాడు. సో ఉదయన్ కూడా ఫాదర్ అజాతశత్రువుని చంపి రాజ్యానికి వస్తాడు అనేది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాజధానిని, క్యాపిటల్, మరి కొత్త నగరాన్ని నిర్మించాడు కదండి పాటలీపుత్ర, మరి అక్కడికి మారుస్తాడు కదా రాజధానిని. అందుకని చెప్పి ఉదయన్ అనే అతను క్యాపిటల్ని పాటలీపుత్రకి మారుస్తాడు. సో he shifts the capital to పాటలీపుత్ర. వీళ్ళ యొక్క ఒరిజినల్ క్యాపిటల్ ఏదండి అంటే, స్టార్టింగ్ బింబిసారుడు ఉన్నప్పుడు వీళ్ళ క్యాపిటల్ ఏంది ఎవరైనా చెప్పడానికి ట్రై చేస్తారా? బింబిసారుడు ఉన్నప్పుడు వీళ్ళ యొక్క క్యాపిటల్ ఏది అంటే, ఇప్పుడు ఇతను మార్చాడు పాటలీపుత్ర అంటే ఎక్కడి నుంచి మార్చాడు అనేది నాకు క్వశ్చన్. ఎవరైనా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తారా? చెప్తే చాలా బాగా మీరు క్యాచ్ చేసినట్టు అండి పాయింట్. పాట్నా అది ఓకే అండి. కాకపోతే మనము అప్పట్లో ఏమని పిలిచేవారు, ఆ మెసేజెస్ మనం అంటే ఆ వర్డ్స్తో చెప్పాలండి. విష్ణువర్ధన్ గారు చెప్పారు, అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. రాజగృహ, ఎస్ మణిబాబు అంతా మన చెప్తున్నారు. సో క్యాపిటల్ యాక్చువల్లీ స్టార్టింగ్లో ఏముండేది అని మనం అనుకున్నాము, మగధది రాజగృహ, లేకపోతే రాజగృహకి మరొక పేరు ఏంటి అనుకున్నాము, గిరివ్రజ అనుకున్నాం. గిరివ్రజ మగధ రాజ్యం అండి. రాజధాని గురించి మనం మాట్లాడుతున్నాం. మగధాని కొంతమంది చేస్తున్నారు కదా. సో మగధ రాజ్యం యొక్క రాజధాని అయింది రాజగృహ లేకపోతే గిరివ్రజ అండి. ఇక్కడి నుంచి పాటలీపుత్రకి మార్చడం జరిగింది రాజధానిని. సో ఇది ఉదయన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ ఉదయన్ తర్వాత కొంతమంది వస్తారండి, ఒకరిద్దరు, బట్ వాళ్ళు కూడా బాగా ఇన్ఎఫిషియంట్, బాగా క్రూరంగా ప్రవర్తించేవారండి. దాంతో ప్రజలు కూడా బాగా విసుగు చెందిపోయారు. అయితే లాస్ట్కి నాగదాస్ అని ఒక రాజు వస్తాడు. ఇతను అందరిలో కన్నా క్రూరుడు. దాంతో జనాలు బాగా విసిగెత్తిపోయారు. అందులో ఒక వ్యక్తి శిశునాగ అనే వ్యక్తి బాగా విసిగెత్తిపోయి అతను ఏం చేస్తాడంటే, ఈ శిశునాగ అతను ఈ నాగదాస్ని చంపి ఈ హర్యానక వంశంని ఆపివేసి శిశునాగ వంశాన్ని స్థాపిస్తాడు. సో హర్యానా వంశంలో ఆఖరి రాజైన నాగదాస్ని శిశునాగ అనే వ్యక్తి చంపి హర్యానక వంశం స్థానంలో శిశునాగ వంశాన్ని ఏర్పాటు చేస్తాడు. సో ఇప్పుడు మనము మగధకి సంబంధించి హర్యానక వంశంలో కంప్లీట్ చేసామండి. ఇందులో ముఖ్యంగా ఇక్కడ బింబిసారుడు గురించి మాట్లాడుకున్నాము, తర్వాత అజాతశత్రువు గురించి మాట్లాడుకున్నాము, తర్వాత ఉదయన్ గురించి మాట్లాడుకున్నాము. ఒక పాయింట్ మనము నాగదాస్ గురించి మాట్లాడుకున్నాము. ఈ నాగదాస్ని చంపాడు ఎవడు అంటే శిశునాగుడు. ఇతను ఏ వంశం స్థాపించాడు అంటే శిశునాగ వంశం స్థాపించాడు. సో ఇప్పుడు మనము శిశునాగ గురించి మాట్లాడదాము. శిశునాగ వంశంలో మొట్టమొదటి రాజు శిశునాగుడు. ఉదయనుడి తర్వాత మనం చూసుకున్నట్లయితే 4 పితృహంతకులు రాజులుగా వచ్చారు. దాంతో ప్రజలందరూ విసిగిపోయారనమాట ఈ పరిస్థితి. దాంతో ఈ కాశీలో ఇతను రాజప్రతినిధిగా ఉంటాడు శిశునాగుడు అనే అతను. ఈ శిశునాగుడు ఏం చేస్తాడు, ఈ హర్యానక వంశంలో ఉన్న రాజుని చంపి ఇతను రాజ్యంపైకి వచ్చి శిశునాగ వంశాన్ని స్థాపిస్తాడు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకి
ఈ క్యాపిటల్ని మళ్ళీ ఇతను ఎక్కడికి మారుస్తాడు అంటే మగధ యొక్క క్యాపిటల్ని శిశునాగుడు ఎక్కడికి మారుస్తాడు అంటే వైశాలికి మారుస్తాడు. ఇది ఇంపార్టెంట్. సో శిశునాగుడు అనే అతను ఎక్కడికి మారుస్తాడు రాజధానిని అంటే వైశాలికి మారుస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత అవంతి అనే మహాజనపదం యొక్క రాజు ప్రద్యోధు ఉంటాడు కదండి, అతనితో ఇతను యుద్ధం చేసి అతన్ని ఓడించి అవంతి రాజ్యాన్ని మగధలో కలిపేస్తాడు. ఇది చాలా గొప్ప విజయం అనమాట. ఎందుకంటే అవంతి ఏదైతే ఉందో రాజ్యమో చాలా పవర్ఫుల్. మరి అటువంటి పవర్ఫుల్ రాజ్యాన్ని మగధలో కలిపాడు. ఇది అతను గొప్ప విజయంగా పేర్కొంటారు. ఏంటి శిశునాగుడి యొక్క గొప్ప విజయం ఏంటి? అతను అవంతిపైకి దండెత్తి అవంతి రాజైన ప్రద్యోధతను ఓడించి అవంతి రాజ్యాన్ని మగధ రాజ్యంలో కలుపుకున్నాడు. చూసారు, అది అతని యొక్క విజయాలలో గొప్ప విజయంగా పేర్కొంటారు. దీంతో వీరికి ఎన్నో 100 సంవత్సరాల వరకు వీరికి ఇది ఉండేదండి, వైద్యం ఉండేది, ఎనిమిటీ ఉండేది. ఎవరికి? ఈ మగధకి మరియు ఈ అవంతికి. దాంతో ఎప్పుడైతే ఈ అవంతి రాజు ప్రద్యోతిని మగధ రాజు శిశునాగుడు చంపి తనలో కలుపుకుంటాడో దాంతో 100 సంవత్సరాల వరకు సాగిన వైరం అనేది అంతమవుతుంది. సో దిస్ ఈస్ రిగార్డింగ్ శిశునాగుడు. నెక్స్ట్ ఓకేగా అండి. నెక్స్ట్ శిశునాగుడు కొడుకే కాలాశోక్ అండి, ఇంపార్టెంట్ పర్సన్. శిశునాగుడు కొడుకు కాలాశోక్. ఇక్కడ ఈ శిశునాగుడు ఉన్నాడు కదా, సో ఈ శిశునాగుడు కొడుకు కాలా అశోక్, కాలశోకుడు. ఇతడు మళ్ళీ ఏం చేస్తాడు, రాజధానిని మళ్ళీ పాట్లీపుత్రకి తీసుకొస్తాడు. సో ఇక్కడ చూసారా రాజధానిని ఏ రాజు ఎట్లా మారుస్తున్నాడు అవన్నీ మనం గ్రాస్ప్ చేయాలన్నమాట. మనం మొట్టమొదటి చూసుకుంటే గృహరాజ్యం ఉంది, అక్కడి నుంచి పాట్లీపుత్రకు వెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే పాట్లీపుత్ర నుంచి ఈ రాజు అంటే ఇక్కడ మనం చూసామండి పాట్లీపుత్రతో మరి అగైన్ శిశునాగుడు ఎక్కడికి మార్చాడు, వైశాలికి మార్చాడు, అట్లా అనుకున్నాం కదా. ఆ తర్వాత మళ్ళీ మనం ఏమని చూస్తున్నాము ఇక్కడ అంటే ఈ వైశాలి అనేది వచ్చింది కదా, మళ్ళీ వైశాలి నుంచి మళ్ళీ పాట్లీపుత్రకి అనేది రావడం జరుగుతుంది కదా. క్యాపిటల్ ఏ రాజు ఎక్కడికి మారుస్తున్నాడు అనేది కూడా మనము గ్రహించాలండి. సో ఇతను మళ్ళీ రాజధాని పాట్లీపుత్రకి తిరిగి మారుస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్, ఇతని దగ్గర సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది జరిగింది. ఇది మనం ఎట్లా బుద్ధిజం చాప్టర్లో చదువుతాము. అసలు ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అంటే ఏంటి, సమావేశాలు ఏంటి, దానికి ఏ సంవత్సరంలో జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది, అధ్యక్షుడు ఎవరు, అట్లాగని చెప్పి. అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ పాయింట్ ఇతనిది వచ్చింది కాబట్టి రెండో బౌద్ధ సంఘం యొక్క అధ్యక్షుడు కాలాశోకుడు ఉండడం జరుగుతుంది, ఇతని ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. ఇతని కాలంలోనే రెండో బౌద్ధ సంగీతం జరుగుతుంది. ఇతడికి ఒక సేనాపతి ఉంటాడండి, అతని పేరు మహాపద్మనందుడు. అయితే ఆ మహాపద్మనందుడు ఏం చేస్తాడు, ఈ కాలాశోకుడిని చంపివేసి ఈ శిశునాగ వంశాన్ని అంతం చేసి ఆ స్థానంలో నందవంశాన్ని స్థాపిస్తాడు. ఎవరు అంటే మహాపద్మనందుడు. ఎవరితను అంటే కాలాశోక యొక్క సేనాధిపతి. సో ఇక్కడ కనుక మనము చూసుకున్నట్లయితే హర్యానక వంశంకి వీళ్ళు 3 రాజులైతే శిశునాగులో మనం ఏమన్నాము, స్థాపకుడు శిశునాగుడు, వాళ్ళ కొడుకు కాలాశోకుడు. సో ఈ కాలాశోకుడు తర్వాత ఈ నందవంశానికి చెందిన మహాపద్మనంద అనే వ్యక్తి నందవంశాన్ని స్థాపిస్తాడు. అంటే మనం ఇక్కడ వరకు వచ్చామండి. ఇప్పుడు మనం ఈ మగధకు సంబంధించి ఇంకొంచెం వెళ్దాం ముందుకి. మహాపద్మనందుడు, ఇప్పుడు నందవంశం గురించి మనం మాట్లాడుతున్నాము. నందవంశంలో మహాపద్మనందుడు, ఇతడు శూద్ర మహిళకు జన్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయండి. జనరల్గా అప్పట్లో మరి రాజు అవ్వాలంటే క్షత్రియ వంశానికి చెందిన వాళ్ళు అయి ఉండాలి. మరి చరిత్ర ప్రకారం కొన్ని పురాణాల ప్రకారం ఈ మహాపద్మనందుడు శూద్ర మహిళకు జన్మించినట్లు చెప్తున్నాయి పురాణాలు. అయితే అనేక క్షత్రియ రాజు కుటుంబాలను రూపుమాపి ఇతను అనేక క్షత్రియ రాజు కుటుంబాలను రూపుమాపాడండి. అందుకే ఇతనికి బిరుదు, ఇది వెరీ ఇంపార్టెంట్. ఏ నందరాజుకి లేదా మగధాన్ని పాలించిన ఏ రాజుకి ఈ బిరుదు ఉండేది, ఏం బిరుదు ఉండేది అంటే రెండో పరశురాముడు అనే బిరుదు ఉండేది అని అడుగుతాడు. సో సెకండ్ పరశురామ, విచ్ కింగ్ హూ రూల్డ్ మగధ యాజ్ ది టైటిల్ సెకండ్ పరశురామ.
లాస్ట్ రూలర్ నందిబర్ధన్ కలిసి అంటే ఇక్కడ యాక్చువల్లీ చూడండి మనకి ఈ రాజులు ఎవరైతే ఉంటారో లైక్ ఫండమెంటలీ మెయిన్ వాళ్ళపైన మనం ఫోకస్ చేస్తామంటే ఆఖరి రాజు అంటే ఎవరైతే ఉన్నారో లైక్ వాళ్ళ ఇంపార్టెన్స్ ఇట్లా లేనప్పుడు లైక్ ఇది అరౌండ్ 500 BC ఆ టైంలో కాబట్టి మనం మెయిన్ కింగ్స్ పైన ఫోకస్ చేసుకుంటూ లైక్ ఆ స్టోరీలో వెళ్ళిపోతుంటాము. కాబట్టి లైక్ పర్టికులర్గా ఏ రాజు తర్వాత ఏ రాజు వచ్చాడు ఆ ఫ్లో అనేది అవసరం లేదు. బట్ ఇన్ బ్రీఫ్గా జనరల్ ప్యాటర్న్ ఏంది మనకి ఈ ప్యాటర్న్ ఇక్కడ ఇస్తున్నాం కదండి, కేవలం వీళ్ళ నేమ్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఎందుకు అంటే లైక్ ఎక్కువ మంది రాజుల పేర్లు మనం అట్లా చూసుకున్నా కన్ఫ్యూజన్ అయిపోతుంది. జస్ట్ ఈ వంశంలో ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ ఇట్లా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కూడా మధ్యలో చాలామంది 2 రాజులు ఇక్కడ 4 రాజుల దాకా రావచ్చు. సో అవంతా పేర్లు అవసరం లేదు, జస్ట్ బ్రీఫ్గా వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఓకే, మహాపద్మనందుడికి సెకండ్ పరశురామ్ అనే బిరుదు ఉందండి. అయితే మనకి ఒరిస్సా అప్పట్లో ఒరిస్సాని పరిపాలించే రాజు కారవేలుడు అని ఉండేవాడండి. అతను ఒక హాతీగుంప దగ్గర ఒక శాసనం ఇస్తాడు, దాన్నే హాతీగుంప శాసనం అంటాము. ఆ శాసనం ఆ ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఏంటి, ఈ మహాపద్మనందుడు అనే అతను కళింగను జయించి విజయ చిహ్నంగా అక్కడి నుంచి జైన తీర్థంకరుణ్ణి ఒక విగ్రహం తీసుకెళ్ళినట్టు తెలుస్తుందన్నమాట. ఇది ఇంపార్టెంట్ అనమాట. అయితే ఏంటి ఇంపార్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కళింగ రాజ్యం ప్రెజెంట్ ఒరిస్సా ప్రాంతం కళింగ ఉందనుకోండి. ఈ కళింగ రాజ్యం తర్వాత ఒక రాజు వస్తాడు, అతని పేరు కారవేలుడు అనమాట. సో ఈ కారవేలుడు చాలా పవర్ఫుల్ రాజు. ఇతను హాతీగుంప శాసనం అనేది ఇస్తాడు. ఆ శాసనంలో పేర్కొంటాడు ఈ కళింగ రాజ్యాన్ని ఈ మహాపద్మనందుడు అనే అతను వచ్చి ఓడించి ఇక్కడ జయించాడు. అతని విజయానికి చిహ్నంగా అతను అక్కడ ఇతను జైన మాత అనమాట పద్మనందుడు. అందుకే ఇతను ఏం చేశాడు, అక్కడ ఉన్న జైన తీర్థంకర విగ్రహం ఒకటి ఉంటే ఆ విగ్రహం తీసుకువెళ్ళిపోయాడు అని చెప్పి హాతీగుంప శాసనంలో తెలుపబడింది. కాబట్టి ప్రశ్న అడుగుతాడు, అంటే ఏ రకమైన ప్రశ్న అడుగుతాడో నేను మీకు చూపిస్తానండి లైక్ విత్ ఇన్ షార్ట్ టైం ఈ టాపిక్లో. సో ఇక్కడ చూడండి, కారవేలుని యొక్క హాతీగుంప శిలాశాసనం ప్రకారం ఇతడు కళింగను జయించి విజయ చిహ్నంగా అక్కడి నుంచి జైన తీర్థంకరుని విగ్రహం తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇతని బిరుదులండి. ఇతనికి ఏక్రాట్ అనే బిరుదు ఉంది. ఏక్రాట్ అనే బిరుదుతో ఇతనికి ఇంకొక బిరుదులు కూడా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి ఉగ్రసేన అనే బిరుదు కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇతనికి సర్వక్షత్రియ అనే బిరుదు కూడా ఉంటుంది. సో ఏక్రాట్, ఉగ్రసేన, సర్వక్షత్రియ 3 బిరుదులు మహాపద్మనందుడికి ఉండడం జరుగుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ మహాపద్మనందుడు అండి. నెక్స్ట్ వచ్చిన రాజు పేరు ధనానందుడు. ధనానందుడు గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. ఎందుకు అంటే లైక్ దీని గురించి ఒక లింక్ ఉంటుందన్నమాట నెక్స్ట్ హిస్టరీలో. సో ధనానందుడి గురించి ఎట్లా అడుగుతాడంటే క్వశ్చన్, మగధను పరిపాలిస్తున్న ఏ రాజు అలెగ్జాండర్ యొక్క కాంటెంపరీ, అంటే మగధను పరిపాలిస్తున్న ఏ రాజు అలెగ్జాండర్ యొక్క సమకాలీకుడు అంటారు. సో అలెగ్జాండర్ యొక్క సమకాలీకుడు ఎవరు అంటే ధనానంద, ఫస్ట్ వన్. సెకండ్ పాయింట్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఈ ధనానందుడు యొక్క ఆస్థానంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడగచ్చు క్వశ్చన్. సో ఈ ధనానందుడి యొక్క ఆస్థానంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ పేరు చాణక్యుడు. ఈ చాణక్యకి మరొక పేరు ఏంటి, కౌటిల్యుడు. ఇతను రాసిన గ్రంథం ఏంటి, అర్థశాస్త్రము. అట్లా ఉంటుంటే అతనికి సంబంధించి. నెక్స్ట్ ఈ ధనానందుడు అసలు యాక్చువల్లీ స్టోరీ ఏంటంటే అండి, మనకి ధనానందుడు రాజు అనమాట. ఇది మన భారతదేశం ఉంటుండగా ఇట్లా మన ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన భారతదేశం ఇట్లా అనుకోండి. భారతదేశంలో ఉంటున్నప్పుడు అక్కడ ఈ నార్త్ వెస్టర్న్ ఈ ప్రాంతం ఉంటుంది కదా, ఈ ప్రాంతం అంతా సింధు ప్రాంతం అట్లా అనుకోండి. అలెగ్జాండర్ అనే వ్యక్తి దండయాత్ర చేస్తున్నాడు. ఇతని ధ్యేయం ప్రపంచం మొత్తం జయించాలి అని. సో ఆ ధ్యేయంతో అతను దండయాత్ర చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నేను చెప్తున్నాను అలెగ్జాండర్ స్టోరీ అంతా. ఈ రాజ్యాన్ని అంతా ఆక్రమించుకుందామని అనుకుంటాడు అలెగ్జాండర్. అదే పనిగా ఇక్కడ తక్షశిల విశ్వవిద్యాలయం ఉంటుంది, తక్షశిల యూనివర్సిటీ. సో ఈ తక్షశిలలో చదువుతుంటాడు అనమాట. అంటే ఇతను నేర్చుకోవాలి విషయాలు అని చెప్పి తక్షశిలలో కొంచెం చదువుతుంటాడు. ఇతను అపారమైన జ్ఞానం కలిగిన వ్యక్తి. దానితో ఇతను అలెగ్జాండర్ అనే వ్యక్తి ఇట్లా పెద్ద గ్రీక్ వీరుడు వస్తున్నాడు, మొత్తం జయించాలనే ప్లాన్లో ఉన్నాడు
అది ఇది అని చెప్పి ధనానందుడి దగ్గర చెప్పడానికి ట్రై చేస్తుంటాడు. చాలా గొప్ప రాజు అండి, మీకన్నా గొప్ప రాజు, మరి అతనితో పోటీ పడడం కష్టము, మరి ఏదైనా జాగ్రత్తలు తీసుకోండి అంటే అతను యుగో హట్ అవుద్దండి. ఇతను అవమానిస్తాడు అనమాట. చాణక్యుడు అవమానించి అతన్ని ఆస్థానం నుంచి బయటకు పంపేస్తాడు. నువ్వేంది ఇట్లా చెప్పేది, నాకు ఎదురు చెప్తున్నావు, ఇది అది అని. అయితే ఈ చాణక్యుడి యొక్క ఇగో అనేది హర్ట్ అవుతుంది. దాంతో ఏం చేస్తాడు, చాణక్యుడు శపథం పండుతాడు, నిన్ను ఖచ్చితంగా నేను పదవి వృత్తిని చేస్తాను, ఆ సింహాసనం పైన నిన్ను దించుతాను, నా క్యాండిడేట్ ఒకరిని నేను ఆ సింహాసనం పైన కూర్చోబెడతాను అని శపథం చేసుకొని చాణక్యుడు అలా చూస్తుండగా ఒక సూటబుల్ క్యాండిడేట్ కోసము ఒక వ్యక్తి కనబడతాడు చాణక్యుడికి. అతనే చంద్రగుప్త మౌర్య. ఈ చంద్రగుప్త మౌర్యకి అతను చిన్నప్పుడే చూస్తాడండి. చంద్రగుప్త మౌర్య చూడగానే అతనిలో ఏదో తేజస్సు ఉంది, నేను ఎతుకుతున్న క్యాండిడేట్ ఇతనే అని చెప్పి అతనికి ఒక భావన వస్తుంది అతను చూడగానే చిన్నప్పుడే, ఈ చంద్రగుప్త మౌర్య చిన్న వయసులో ఉన్నప్పుడే. సో ఇతన్ని తన దగ్గరికి తీసుకొని తన శిష్యుడిగా చేసుకొని దీనికి కావాల్సిన అన్ని విద్యలు అనేది అందించడం జరుగుతుంది. దాంతో కొంతకాలం తర్వాత చంద్రగుప్త మౌర్య వచ్చి ధనానందుడిని పడగొట్టి చంద్రగుప్త మౌర్య రాజు అవుతాడు. దానితో నందవంశం అంతరించి నెక్స్ట్ మౌర్య వంశం అనేది మగధ రాజ్యంకి వస్తుంది. మగధ రాజ్యం పాలించడానికి మౌర్య డైనాసిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే కింగ్స్ స్టోరీస్లో నందవంశంలో మహాపద్మనంద గురించి చదివాము. ఎట్ ద సేమ్ టైం మనము ధనానంద గురించి చదివాము. సో మహాపద్మనంద అండ్ ధనానంద అండి, వీళ్ళిద్దరూ నందవంశానికి చెందినవారు. సో మనము ఈ మౌర్యాస్ అనేది మనం నెక్స్ట్ చూస్తాము. అయితే మధ్యలో మౌర్యాస్కి వెళ్ళే లోపల మనకు మధ్యలో కొన్ని ప్యారలల్గా కొన్ని టాపిక్స్ చూడాలి, ఆ టైంలో ఏం జరిగాయి అనేది. సో మీకు ఆర్డర్ అర్థమైంది కదండి. మగధ అనేది ఒక సామ్రాజ్యం. మొదటగా పరిపాలించింది హరియాన్క, తర్వాత పరిపాలించింది శిశునాగ, తర్వాత పరిపాలించింది నంద, ఆ తర్వాత పరిపాలించింది మౌర్యులు. ఇది ఆర్డర్ అనమాట. అయితే ఈ మధ్యలో మనం చదువుతున్నప్పుడు అలెగ్జాండర్ గురించి కొంత చదవాలి. అది మనం పూర్తిగా అలెగ్జాండర్ ఇండియా హిస్టరీకి సంబంధించి ఏమేమి ఉన్నాయి అన్నీ చదవడం జరుగుతుంటుంది. దాంతోపాటు ఇదే కాలంలో భారత్ పైకి కొన్ని విదేశీయులు దండయాత్రలకు వస్తుంటారు. అంటే అలెగ్జాండర్తో పాటు వేరే వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. అది మనం ఇప్పుడు చదువుతాం అనమాట. ఆ టాపిక్ ఇంపార్టెంట్ అండి. ఇది భారతదేశంపై విదేశీ దండయాత్రలు. సో భారతదేశంపై విదేశీ దండయాత్రలు చూసుకుంటే ఈ షోడశ మహాజనపదాలు, ఈ మహాజనపదాలనే షోడశ మహాజనపదాలను కూడా అంటామండి. ఎందుకంటే ఇక్కడ 16 మహాజనపదాలు ఉంటాయి కాబట్టి. ఈ షోడశ మహాజనపదాల్లోని 16 రాజ్యాల్లో అత్యధిక రాజ్యాలు భారత్లోనే ప్రధాన భూభాగంలో ఉన్నాయి మన ఇండియాలో. అయితే మన నార్త్ వెస్ట్లో చూసుకుంటే కొన్ని ఉన్నాయి. ఏంటి, కాంబోజా, గాంధార, మాద్రా అట్లాంటి రాజ్యాలు ఉండేవి. సో వీరి మధ్య ఉన్న రాజకీయ అనైక్యత వల్ల ఈ పర్షియాను పరిపాలించే ఆకియేనియన్ అనే రాజులు భారత్ను ఆక్రమించుకునేందుకు పురుగొలిపింది. అంటే ఇక్కడ సింపుల్గా ఏమంటున్నాడంటే అండి, మన భారతదేశంలో ఉంటున్న ఈ రాజ్యాలు ఎవరైతే ఉన్నారో వాటి మధ్యన ఐక్యత ఉంటే ఏ విదేశీయుడు మన దగ్గరికి వచ్చేవాడు కాదు. కాకపోతే వీరి మధ్యన ఉన్న అనైక్యత వల్ల, డిస్యూనిటీ వల్ల విదేశీయులు మనల్ని ఆక్రమించుకోవడం జరిగింది. అది అప్పుడు, తర్వాత మోడర్న్ హిస్టరీలో బ్రిటిషర్స్ అప్పుడు కూడా అంటాము. సో అప్పుడు కూడా అదే ఫ్యాక్టర్. విదేశీయులు మన దగ్గరికి వచ్చి దండయాత్రలు చేశారు అంటే కేవలం మన దగ్గర ఉంటున్న లోకల్ వాళ్ళ దగ్గర యూనిటీ లేకపోవడం వల్లనే అంటున్నాడు. ఫస్ట్ మనకు చేసింది పర్షియన్స్ అండి. పర్షియన్ అంటే ప్రెజెంట్ డే ఇరాన్ ఉంటుంది కదండి, ఆ ప్రాంతం వాళ్ళని పర్షియన్స్ అంటాము. అయితే మొట్టమొదటిసారిగా మన భారతదేశంపైకి దండయాత్ర చేసిన విదేశీయులు ఎవరు అంటే పర్షియన్స్. సో ఈ పర్షియన్స్కి సంబంధించి రాజు మొట్టమొదటిసారిగా భారతదేశం పైన దండెత్తిన రాజు ఎవరు అంటే సైరస్ అనాలి. వెరీ ఇంపార్టెంట్, సైరస్. సో ప్రశ్న ఎవడతాడు, మన భారతదేశం పైకి దండెత్తిన మొట్టమొదటి విదేశీయుడు ఎవరు అంటే సైరస్ అంటాం. ఈ సైరస్ ఏ రాజ్యం వాడు అంటే పెర్షియన్ రాజ్యానికి చెందిన రాజు. సో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో పెర్షియా రాజు సైరస్ భారత్పై దండెత్తి సింధు నదికి పశ్చిమంలోని కాబూల్ వరకు ఉన్న ప్రాంతం అంతా ఆక్రమిస్తాడు. భారతదేశంపై దండయాత్ర చేసిన తొలి విదేశీ పాలకుడు ఎవరు అంటే సైరస్ అని మనము ఆన్సర్ చేయాలి. సో సైరస్ అండి. ఓకే కదా, సైరస్ అనేది. నెక్స్ట్ మనకి డేరియస్ అనే ఒక రాజు వస్తాడు, డేరియస్ 1. సో ఈ డేరియస్ 1 అనే అతను సైరస్ యొక్క మనవడు. ఇతడు సింధు ప్రాంతాన్ని ఆక్రమిస్తాడు.
ఈ దండయాత్రలో పాల్గొన్న ఇతను సేనాని ఉంటాడు, స్కైలెస్ అనే అతను. సో ఈ డేరియస్ వన్ సింధు ప్రాంతాన్ని ఆక్రమిస్తాడు. ఆ క్రమంలో డేరియస్ వన్కు సహాయంగా ఉన్న సేనాని ఎవరు అంటే స్కైలెస్. నెక్స్ట్ మనకి చరిత్ర, గ్రీక్ హిస్టోరియన్ ఉంటాడండి హీరోడోటస్, హూ ఈస్ కన్సిడర్డ్ ఎస్ ఎ ఫాదర్ ఆఫ్ హిస్టరీ. సో హీరోడోటస్ అనే గ్రీక్ హిస్టోరియన్ ఏమంటాడంటే, పెర్షియా యొక్క సామ్రాజ్యంలో మొత్తం 28 రాష్ట్రాలు ఉంటాయి. పెర్షియాలో రాష్ట్రాలని సాత్రపాస్ అంటారు. కాబట్టి మొత్తం పెర్షియా సామ్రాజ్యంలో 25 సాత్రపాలు ఉన్నాయి. అందులో ఈ సింధు రాష్ట్రం అనేది కూడా ఒక సాత్రపం, ఒక రాష్ట్రం. ఇది 28లో 21 సాపత్రిగా ఉంది అని తెలిపాడు. 20th ఇది 20వ రాజ్యము, 20th స్టేట్ అని తెలపడం జరిగింది. సో హెరోడోటస్ అనే గ్రీకు చరిత్రకారుడి ప్రకారం సింధు రాష్ట్రం అనేది పర్షియన్ సామ్రాజ్యంలో ఎన్నవ సాత్రపగా పేర్కొన్నాడు అంటే 20వ సాత్రపగా పేర్కొన్నాడు అని మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ డేరియస్ వన్ తర్వాత మాట్లాడుకునే రాజు పేరు డేరియస్ III. ఇతను ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అలెగ్జాండర్ భారతదేశం పైన దండయాత్ర చేసినప్పుడు ఇతను ఉంటాడనమాట. సో అలెగ్జాండర్తో పోరాడేందుకు భారతీయ సైనికుల్ని తన సైన్యంలో ఇతను చేర్చుకున్నాడు డేరియస్ III. మరి అలెగ్జాండర్ వస్తున్నాడు, మరి అతనితో పోరాడాలి, అందుకు గాను భారతీయుల్ని కూడా తన సైన్యంలో చేసుకొని అలెగ్జాండర్ పైన పోరాడదాం చేసుకోవాలని భావించాడు అతను డేరియస్ III అనమాట. మనకి డేరియస్ IIIకి అలెగ్జాండర్కి యుద్ధం జరుగుద్దండి. ఈ ఇన్ఫర్మేషన్ స్లైడ్ లేదు, నేను చెప్తా చూడండి. డేరియస్ III వర్సెస్ అలెగ్జాండర్. ఈ యుద్ధంనే అరబేలా యుద్ధము అంటారు. అరబేలా యుద్ధం అని అంటారు. ఇది 330 BCలో జరిగిందండి. సో అరబేలా యుద్ధం డేరియస్ IIIకి మరియు అలెగ్జాండర్కి మధ్యలో 330 BCలో జరిగింది. గెలిచింది ఎవరు? ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు బి అలెగ్జాండర్. సో ఇది గెలిచిన తర్వాత అలెగ్జాండర్ దాదాపుగా కాందహార్, కాబుల్, సింధు ఈ 3 ప్రాంతాలని జయించాడండి అలెగ్జాండర్ ఈ అరబేలా యుద్ధం గెలిచిన తర్వాత. సో ఇందులో డేరియస్ III ఓడిపోతాడు కదా అరబేలా యుద్ధంలో. ఓడిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే, డేరియస్ IIIకి ఒక కూతురు ఉంటుంది అనమాట. ఆవిడ పేరు స్టటీరా. సో ఈ స్టటీరా అనే డేరియస్ III యొక్క కూతురు తను అలెగ్జాండర్కి వివాహం చేయడం కూడా జరుగుతుంది. సో ఇది డేరియస్ IIIకి సంబంధించినది. నెక్స్ట్ ఇక్కడ మనము అలెగ్జాండర్ గురించి, లైక్ ఇది టోటల్గా వీళ్ళ గురించి అంటే పెర్షియన్ల గురించి. నెక్స్ట్ ఇక్కడ మీకు అలెగ్జాండర్ గురించి చెప్తాను చూడండి స్టోరీ. లైక్ అలెగ్జాండర్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఏదైతే ఉందో అంతా. అలెగ్జాండర్ అనే అతను గ్రీక్ రాజు అనమాట. గ్రీక్ని అప్పట్లో మెసిడోనియా అనేవారు. ఇప్పుడు కూడా మెసిడోనియా అనేది ఒక ప్రాంతం గ్రీక్లో ఉంటుంది, మెసిడోనియా. సో అలెగ్జాండర్ ఇతని యొక్క జననం చూసుకుంటే, బర్త్ చూసుకుంటే 356 BC గ్రీక్లో జన్మిస్తాడు. ఇతను ఇండియా పైన ఎప్పుడు దాడి చేశాడు అంటే ఇతనికి 30 సంవత్సరాలు ఉన్నప్పుడు, అనగా 326 BC. ఇతను ఇండియాలో ఒక యుద్ధం జరుపుతాడు. ఆ యుద్ధం పేరు బ్యాటిల్ ఆఫ్ హైడాస్పస్, లేకపోతే బ్యాటిల్ ఆఫ్ జీలం అంటాము. బ్యాటిల్ ఆఫ్ హైడాస్పస్ ఆర్ జీలం బ్యాటిల్ అంటాము. చెప్తానండి ఇదంతా మీకు, లైక్ జస్ట్ ఇక్కడ డేట్స్ కోసం చూడండి. ఇది మనము 326 BC అంటాము. అలెగ్జాండర్ డెత్ ఎప్పుడు అంటే 323 BC. ఎక్కడ జరిగింది అంటే బాబిలోనియా అని అంటాము. సో అలెగ్జాండర్కి సంబంధించి భారతదేశం చూసుకున్నట్లయితే అంటే నార్త్ వెస్ట్ రీజియన్లో, అంటే ఈ సింధు ఆ ప్రాంతంలో మనకి చూసుకున్నట్లయితే ఇట్లా 3 నదులు ఉంటుంటాయి. ఒక నది పేరు సింధు నది అనుకోండి. తర్వాత ఉన్న నది పేరు జీలం నది. ఈ జీలం నది కింద ఇంకొక నది ఉంటుంటుంది, ఆ నది పేరు చీనాబ్ నది. అయితే ఈ సింధు నదికి జీలం నదికి మధ్యన ఉన్న రాజ్యం పేరు తక్షశిల. ఈ జీలం నదికి మరియు చీనాబ్ నదికి మధ్యన ఉన్న రాజ్యం పేరు పరవ.
ఈ తక్షశిల రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు అంబిరాజు. ఈ పరవ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు పోరస్. ఇతనికే మరొక పేరు పురుషోత్తముడు. పురుషోత్తమ అంటాం ఇంగ్లీష్లో, పురుషోత్తమ. అయితే ఈ తక్షశిలను పరిపాలిస్తున్న అంబిరాజుకు మరియు పర్వాన్ని పరిపాలిస్తున్న పోరసర్ పురుషోత్తమకి మధ్య వైరం ఉండేదండి, ఇద్దరికి పడదు. అయితే పోరస్ అనే అతను వెరీ పవర్ఫుల్, నో డౌట్ అబౌట్ దట్. ఈ అంబిరాజుకు తెలుసు, పోరస్ని నేను డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ యుద్ధంలో అంటే ఏమీ చేయలేను, ఇన్ఫ్యాక్ట్ నేనే ఓడిపోతాను, మరి ఇతను ఎట్లాగన్నా దెబ్బతీయాలి, ఎట్లా అని చెప్పి అట్లాగా ఆలోచిస్తుండగా అంబిరాజు ప్లాన్ ఏం చేస్తాడు అంటే అప్పుడే అంబిరాజు తెలుసుకుంటాడు ఏంటి, అలెగ్జాండర్ అనే ఒక వ్యక్తి ప్రపంచం మొత్తాన్ని జయించాలి అనే ఒక ఆలోచనతో దండయాత్రపైకి స్టార్ట్ చేశాడు. సో ఒకవేళ మనము గనక అలెగ్జాండర్కి ఎట్లా ఒకలాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇటువైపు వచ్చేలా చూసుకుంటే మన భారతదేశానికి నేను అనుకుంటున్న ప్లాన్ అనేది వర్కౌట్ అవుతుంది అని చెప్పి భావించాడు అంబిరాజు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, యాక్చువల్లీ చెప్పాలంటే అండి, అలెగ్జాండర్ ఆ గ్రీక్ మెసిడోనియా నుంచి ప్రారంభించి ఇట్లా పైకి మంగోలియా ఆ ప్రాంతంపైకి ఇట్లా వెళ్ళాలని ప్లాన్ అండి. ఇండియా వైపు రావాలి అనే ప్లాన్ లేదు, ఎందుకంటే ఇక్కడ బాగా మౌంటైన్స్ అవన్నీ టఫ్ ఉంటుంది అనమాట, ఎంటర్ అవ్వడం ఇండియాకి అంత ఈజీ కాదు. అందుకని అలెగ్జాండర్ ఒరిజినల్ ప్లాన్లో అయితే లేదు. కాకపోతే ఈ అంబిరాజు వెళ్ళి అలెగ్జాండర్ రిక్వెస్ట్ చేస్తాడు, నీకన్నా వీరుడు ఉన్నాడు అని అతను అంటున్నాడు ఇక్కడ పోరస్, నువ్వు యుద్ధం చేసి అతనితో గెలువు, అప్పుడు నువ్వు ప్రపంచాన్ని జయించడానికి నీకు అర్హత ఉంటుంది, లేదు అంటే నువ్వు ఇతనికి జయించకుండా ప్రపంచం మొత్తం జయించినా ఇతనితో నీకు యుద్ధం జరగలేదు అని చెప్పి జనాలు అంటారని చెప్పి అతనికి బాగా ప్రేరేపించి చేస్తాడనమాట అంబిరాజు. దాంతో ఏం చేస్తాడు అలెగ్జాండర్, ఎస్ చూస్తాను, నేను ఇతనితో యుద్ధం చేస్తాను, నీకు సాయం చేస్తాను అని అలెగ్జాండర్ ఒప్పుకోవడం జరుగుతుంది. అలెగ్జాండర్ అనేది మళ్ళీ ఇక్కడి నుంచి మనకి హిమాలయ పర్వతాల్లో ఉన్న ఖైబర్ బోలాన్ కనుమల నిండా ఖైబర్ బోలాన్ పాసెస్ గుండా ఎంటర్ అవుతాడు. ఎందుకు చెప్తున్నానండి ఎట్లా ఎంటర్ అవుతున్నాడు అవసరమా అంటే, ఎస్ అండి, ఒక ఎగ్జామ్లో ఆల్రెడీ అడిగాడు అనమాట, అలెగ్జాండర్ మన భారతదేశానికి ఏ కనుమల ద్వారా రావడం జరిగింది అని. త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాసెస్ డిడ్ అలెగ్జాండర్ ఎంటర్డ్ ఇండియా అంటే ఖైబర్ బోలాన్ పాసెస్ గుండా అలెగ్జాండర్ ఇండియాకి రావడం జరిగింది. ఓకే, ఖైబర్ బోలాన్ పాసెస్ ద్వారా ఇండియాకి రావడం జరిగిందండి. అయితే వచ్చిన తర్వాత మనకి ఈ జీలం నది ఉంది కదా, జీలం నది దగ్గర ఈ పోరస్ అలెగ్జాండర్కి యుద్ధం జరుగుతుంది. ఈ నది దగ్గర జరుగుద్ది కాబట్టి ఆ యుద్ధంని మనము జీలం బ్యాటిల్ అంటాము. అయితే గ్రీక్స్ ఆ జీలం నదిని ఏమని పిలిచేవారు అంటే హైడాస్పస్ అని పిలిచేవారు. గ్రీక్స్, ఇది కూడా ఒక క్వశ్చన్ అండి, గ్రీక్స్ జీలం నదిని ఏమని పిలిచేవారు, హైడాస్పస్ అనేది పిలిచేవారు. అది హైడాస్పస్ నది దగ్గర జరిగింది కాబట్టి ఆ బ్యాటిల్ని మనము హైడాస్పస్ వార్ ఆర్ హైడాస్పస్ బ్యాటిల్ అని కూడా అంటాము. సో జీనం బ్యాటిల్ అన్న ఒకటే, హైడాస్పస్ బ్యాటిల్ అన్న ఒకటే. ఈ హైడాస్పస్ బ్యాటిల్ దగ్గర ఎవరెవరికి మధ్యలో జరుగుద్ది అంటే అలెగ్జాండర్ మరియు పోరస్కి మధ్యలో. ఈ యుద్ధంలో పోరస్ అనే అతను చాలా చాలా స్టిఫ్ రెసిస్టెన్స్ ఇచ్చి చాలా చక్కగా ఎదుర్కోవడం జరుగుతుందండి. కాకపోతే అలెగ్జాండర్ అనేది మరి ఇంకా గ్రీక్ వీరుడు, వెరీ పవర్ఫుల్ కాబట్టి ఇంకా మరి అలెగ్జాండరే గెలుస్తాడు ఆబ్వియస్లీ, పోరస్ ఓడిపోవడం జరుగుతుంది. కాకపోతే అలెగ్జాండర్కి చాలా బాగా అనిపిస్తుంది, అరే నాతో ఇంత అంటే నాకు ఈక్వల్గా పోరాడాడు, నాకే ఇంత కష్టమైంది ఇతన్ని జయించడము, కాబట్టి ఇతను చాలా పెద్ద వీరుడు, నేను ఒప్పుకుంటున్నాను, మరి ఇట్లాంటి వీరుడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తేనే బాగుంటుంది అని ఇతను భావించి ఇతను యుద్ధంలో అలెగ్జాండర్ గెలిచినా ఇతను ఏం చేస్తాడంటే ఆ రాజ్యాన్ని తిరిగి మళ్ళీ పోరస్కే అందజేసి అలెగ్జాండర్ తిరిగి మళ్ళీ వెళ్ళిపోతాడు. అయితే అలెగ్జాండర్ మళ్ళీ తిరిగి ఇట్లా వెళ్తాలి అని ప్లాన్లో ఉంటే వాళ్ళ గ్రీక్ సోల్జర్స్ సైన్యంలో ఎవరైతే ఉంటారో వారు అప్పటికే చాలా నెలల నుంచి ఫ్యామిలీలకు దూరంగా, వాళ్ళ రాజ్యం నుంచి దూరంగా ఎంతో కాలంగా ఉన్నారు. వాళ్ళు డిమోటివేటెడ్ స్టేట్లో ఉన్నారు. వాళ్ళు ఇంకా ముందుకు రాలేమండి, మాకు ఇంకా ఓపిక లేదు, మా వల్ల కాదు అని నిరాకరించడం వలన ఇంక అలెగ్జాండర్ బ్యాక్కి తిరగాల్సి వచ్చింది. ఈ బ్యాక్కి తిరిగి అట్లా వెళ్తుండగా బాబిలోని అనే ప్రాంతం దగ్గర అతనికి సమ్ ఇల్ హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోవడం జరుగుతుంది. చాలా యంగ్ ఏజ్లో చనిపోతాడు అనమాట అలెగ్జాండర్.
కాబట్టి ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటి అంటే హైడాస్పస్ బ్యాటిల్ ఒకటి ఏ సంవత్సరంలో జరిగింది అంటే అది 326 బీసీలో జరిగింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరెవరి మధ్యలో జరిగింది అంటే అలెగ్జాండర్కి మరియు పోరస్కి మధ్యలో జరిగింది. సో అలెగ్జాండర్ ఏమేం పాస్ దాటాడు అంటే ఖైబర్ బోలాన్ పాసులు దాటి మన భారతదేశానికి రావడం జరిగింది. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. అయితే అలెగ్జాండర్ ఇక్కడ ఏంటి మరి ఈ ప్రాంతం వచ్చి ఈ నార్త్ వెస్ట్ ఈ సింధు ప్రాంతం అంతా మరి ఆక్రమిస్తాడు కదా కొంతవరకు ప్రాంతాన్ని. సింధు ప్రాంతానికి సెల్యూకస్ నికేటర్ అనే ఒక వ్యక్తి సెల్యూకస్ నికేటర్ అనే ఒక వ్యక్తిని రిప్రజెంటేటివ్గా తన ప్రతినిధిగా ఇక్కడ నియమించడం జరుగుతుంది అలెగ్జాండర్. అయితే మనకి ఇండియన్ హిస్టరీకి సంబంధించి అలెగ్జాండర్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం గుర్తుపెట్టుకోలేదు, ఎందుకంటే హై ఛాన్సెస్ ఆఫ్ ఆస్కింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ అనమాట. అలెగ్జాండర్కి సంబంధించి ఎవ్రీథింగ్. అదే ఇక్కడ మెసిడోనియన్ దండయాత్రల గురించి ఇచ్చాడండి, మనం చదివింది అది చూద్దాం ఇక్కడ. సో మెసిడోనియన్ యొక్క దండయాత్రల గురించి వస్తే పర్షియన్లు మొట్టమొదటిగా భారతదేశం పైన దండయాత్ర చేసిన విదేశీయులు ఎవరు అంటే పర్షియన్లు అని చెప్తాము. మొట్టమొదటి రాజు పేరు ఏంటి అంటే ఆ పర్షియన్ రాజవంశం రాజులు ఎవరు అంటే సైరస్ అని మనం చదువుతాం. సో పర్షియన్ల తర్వాత భారత్ పైకి దండెత్తిన రెండో విదేశీయులు ఎవరు అని రేపొద్దున ప్రశ్న అడగచ్చు, సెకండ్ ఎవరు అని. సో ఇట్ వాస్ గ్రీక్స్ అనమాట ఆఫ్టర్ పర్షియన్స్. అలెగ్జాండర్ 20 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడే 334 బీసీలో మెసిడోనియాకి రాజు అయ్యాడు. 329 బీసీ నాటికే డేరియస్ IIIని ఓడించి పెర్షియా సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు, చూసాం కదండి. నెక్స్ట్ 328 బీసీలో కాబుల్ని ఆక్రమించాక మరియు 327 బీసీలో ఖైబర్ కనుమల ద్వారా హిందూకుష్ పర్వతాలను దాటి భారత్లోకి ప్రవేశించాడు. ఏ కనుమలు దాటాడు అంటే ఖైబర్ అండ్ బోలాన్ పాసెస్ అని మనం ఆన్సర్ చేయాలి. ఖైబర్ అండ్ బోలాన్ పాసెస్ అని మనం ఆన్సర్ చేయాలి. ఏ పర్వతాలు దాటి వచ్చాడు అంటే హిందూ కుష్ మౌంటైన్స్ని దాటి అలెగ్జాండర్ ఇండియా లోపలికి వచ్చాడు అని మనం ఆన్సర్ చేయాలి. అయితే అలెగ్జాండర్ హిందూకుష్ పర్వతాలను దాటి భారత్లోకి ప్రవేశించాడు. అలెగ్జాండర్ బాక్ట్రియాలో ఉండగా అంటే అక్కడ సైడ్ అండి, లైక్ బ్యాక్ట్రియా అంటే అక్కడ సైడ్, బ్యాక్ట్రియాలో ఉండగా అంటే మన గ్రీక్ సైడ్ అనమాట. తక్షశిల యొక్క రాజకుమారుడు అంబి ఉన్నారు కదండి, అంబి అని తక్షశిలను పరిపాలిస్తున్నారు అన్నాం కదా. ఈ అంబి యొక్క ఆహ్వానం లభించింది అతనికి, ఎవరికి? అలెగ్జాండర్కి. ఏంటి? జీలాబ్ చీనా ప్రాంతాల్లోని రాజైన పోరస్కు తక్షశిల రాజులకు మధ్య ఉన్న వైరం ఆహ్వానానికి కారణం. అలెగ్జాండర్ ఓహింద్ వద్ద సింధు నదిని దాటాడు. ఓహింద్ నది ఒక ప్రాంతం అంటే ఆ ప్రాంతం దగ్గర సింధు నదిని దాటాడు ఎవరు? అలెగ్జాండర్. అయితే క్రీస్తు పూర్వం 326కి జీలం నదిని వాళ్ళు హైడాస్పస్ అని పిలిచేవారండి. సో 326 బీసీలో జీలం నదిని అంటే హైడాస్పస్ రివర్ని చేరాడు ఎవరు? అలెగ్జాండర్. అప్పటికి తక్షశిలకు రాజుగా ఉన్న అంబి తన మద్దతును అందించాడు. ఇరు సేనలకు కార్సీ మైదాన ప్రాంతంలో భీకర యుద్ధం జరిగింది. అంటే అక్కడ జీలం నది దగ్గర కార్సీ ప్లెయిన్ ఫీల్డ్ అని ఉండేదండి. కార్సీ ప్లెయిన్ ఫీల్డ్ దగ్గర ఒక భీకర యుద్ధం అనేది జరిగింది. కార్సీ మైదాన ప్రాంతంలో భీకర యుద్ధం జరిగింది. పోరస్ ఓడిన అతని ధైర్య సాహసాలు మెచ్చిన అలెగ్జాండర్ అతన్ని మళ్ళీ రాజ్యాన్ని తిరిగి అప్పగించాడు. చూసాం కదండి స్టోరీ అంతా మనం. సో ఈ విజయానికి గుర్తుగా యుద్ధం జరిగిన ప్రదేశంలో బుకెషాల, నికేయా నగరాలను అలెగ్జాండర్ నిర్మించాడు. వెరీ ఇంపార్టెంట్. బుకెషాల అండ్ నికేయా నగరాలను నిర్మించాడు. దేనికి చిహ్నంగా? ఆ హైడాస్పస్ యుద్ధంలో విజయానికి చిహ్నంగా. ఈ విజయం తర్వాత అలెగ్జాండర్ బియాస్ నది ఒడ్డుకి చేరుకున్నాడు. బియాస్ను దాటి మగధపైకి దాడి చేయాలని భావిస్తాడు అలెగ్జాండర్. కాకపోతే అప్పటికే సుదీర్ఘ కాలము మాతృభూమికి దూరంగా ఉన్న ఈ గ్రీకు సేనలు, అలెగ్జాండర్ యొక్క సేనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలెగ్జాండర్ ఆదేశాలను నిరాకరించాయన్నమాట. దాంతో అలెగ్జాండర్ తన సైన్యాన్ని 2 భాగాలుగా విభజించి ఒక భాగాన్ని నియార్కస్ నాయకత్వంలో
సముద్ర మార్గం ద్వారా మరో భాగాన్ని తన స్వీయ, ఇదంతా ఏం అవసరం లేదండి, జస్ట్ నేను ఇస్తున్నా అంతే మీకు. రెండు భాగాలుగా విభజించుకున్నాడు తన యొక్క సేన అంటే ఆర్మీని. ఒక భాగంని నియార్కస్ని నాయకత్వం చేశాడు ఒక భాగానికి, అతని ద్వారా సముద్ర మార్గం ద్వారా పంపాడు. ఇంకొక పార్ట్ని, ఇంకో డివిజన్ని తన యొక్క ఓన్ సైన్యం కింద పెట్టుకున్నాడు. స్వీయ నాయకత్వంలో భూమార్గం ద్వారా వెనుకదిరగడం జరిగింది. మార్గ మధ్యంలోనే బాబిలోనియా ప్రాంతంలో 323 BCలో 33 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో మరణించడం జరుగుతుందన్నమాట. ఎవరు? అలెగ్జాండర్. సో ఏం బుక్ ఇది అని అడుగుతున్నారండి విఎస్కే. ఇది యాక్చువల్గా ఓన్గా లైక్ ఆ టెక్స్ట్ ఏది. సో దిస్ ఈస్ రిగార్డింగ్ మెసిడోనియా దండయాత్రలు. నెక్స్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అంటే మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం అనమాట. ఇది ఒక ఎనాలిసిస్ పాయింట్ లాంటిది. ఏంటి? భారతదేశాన్ని జయించాలనే అలెగ్జాండర్ కోరిక పూర్తిగా నెరవేరకపోయింది. ఎందుకంటే బ్యాక్కి వెళ్ళిపోయాడు కదండి, మరి మగదగట్లో వెళ్ళకుండా బ్యాక్ వెనక తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. సో భారతదేశాన్ని జయించాలనే అలెగ్జాండర్ కోరిక పూర్తిగా నెరవేరకపోయినా అనేక అంశాల్లో ఈ దండయాత్ర ప్రభావం ఉంది. ఈ దండయాత్ర వల్ల పంజాబ్, దాని పరిసర ప్రాంతాల్లోని అటవిక తెగలు బలహీనపడ్డాయి. దాంతో చంద్రగుప్త మౌర్యుడు సులువుగా తెగలను జయించి తన సామ్రాజ్య విస్తరణ చేయగలిగాడు. ఈ దండయాత్ర వలనే భారతదేశానికి ఐరోపా దేశాలకు మధ్య సముద్ర మార్గాలకు అవకాశం కలిగింది. భారతదేశ చరిత్ర రచనల్లోనూ అలెగ్జాండర్ చరిత్రకారులు రచనలు ఎంతో ఉపయోగపడ్డాయి. సో ఇప్పుడు ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఏం చెప్తున్నాడు? అలెగ్జాండర్ వచ్చాడు, ఇండియా పైన దండయాత్ర చేశాడు. దానివల్ల ప్రభావం, ఎఫెక్ట్స్ ఏంటి? దానివల్ల నెక్స్ట్ వచ్చిన ప్రభావం ఏంటి అంటే, యాక్చువల్లీ ఒక రకంగా ఏం చెప్తున్నాడు అంటే, అక్కడ చిన్న చిన్న రాజ్యాలు తెగలవారు ఉండేవారు ఆ ప్రాంతంలో, సింధు ప్రాంతంలో. అలెగ్జాండర్ ఎప్పుడైతే వచ్చి అక్కడ అంతా ఓడించేశాడో వాళ్ళు చాలా వీక్ అయిపోయారు. దాంతో మగధను పరిపాలిస్తున్న నెక్స్ట్ చంద్రగుప్త మౌర్యుడు వస్తాడు, మనం చదువుతాము. అతనికి ఈ రాజ్యాన్ని జయించడం చాలా ఈజీ అయిపోయింది అనమాట. నెంబర్ 1. నెంబర్ 2 కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యూరప్ అనేది ఉంటుంది ఇక్కడ మన సింధు ప్రాంతము, ఇది ఎప్పుడైతే అలెగ్జాండర్ జయించాడో ఇక్కడ ఇది ఓపెన్ అయిపోయింది కదా గ్రీక్కి, వాళ్ళకి ఇది ఆల్మోస్ట్ ఒక యూరోపియన్ లాగా అయిపోయింది. దాంతో ఓపెన్ అయిందనమాట ఏరియా అంతా యూరోప్తో ట్రేడ్తో. సో యూరోప్ భారతదేశానికి మధ్యన సముద్ర మార్గాలకు కూడా అవకాశం కలిగింది ఈ అలెగ్జాండర్కు దండయాత్ర. నెక్స్ట్ అలెగ్జాండర్తో చాలామంది చరిత్రకారులు ఉండేవారు. ఆ చరిత్రకారులు చాలా చరిత్రని స్పష్టంగా ఇవ్వడం జరిగింది. దాంతో మన భారతదేశ చరిత్ర నిర్మాణంలో కూడా ఈ అలెగ్జాండర్ యొక్క చరిత్రకారులు చేసిన చరిత్ర బట్టి మనం ఎన్నో విషయాలను గ్రహించుకున్నాము. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు ఒక బ్రీఫ్గా లైక్ ఈ టాపిక్లో ఏ రకంగా అడగచ్చు అనేది ఇస్తుంటానండి. ఇది మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తుండాలి వరుసగా క్వశ్చన్స్. అయితే బ్రీఫ్గా ఈరోజు మనం ఏం చూసామో చూద్దాము. సో మగధ సామ్రాజ్యం కనుక చూసుకున్నట్లయితే 16 రాజ్యాలు చూసుకున్నాము. ఆ 16 రాజ్యాలు ఎట్లా వచ్చాయని చూసుకున్నాము. ఆ 16 రాజ్యాలు వాటి యొక్క రాజధానుల గురించి చూసాము. సో మగధాన్ని ఆ రాజ్యాల్లో 16 మహాజనపదాల్లో ఒక మహాజనపదమైన మగధ గురించి మనం చర్చిస్తాము. మగధాన్ని పరిపాలించిన వాళ్ళు 4 వంశం వాళ్ళు యాక్చువల్గా. అయితే ఇక్కడ మౌర్యస్ కూడా ఉంటుంది, ఆ సపరేట్ చాప్టర్గా మనం చదువుతాము. సో ఈ హర్యాన్క వంశము, అందులో ఫౌండర్ ఎవరు అంటే బింబిసారుడు. తర్వాత నెక్స్ట్ అజాతశత్రువు, నాకు తెలుసు అవన్నీ అట్లా చదువుతాం. నెక్స్ట్ శిశునాగ వంశంలో శిశునాగ కాలాశోక అని చదువుతాము. నంద వంశంలో మహాపద్మనంద ధనానంద అని మనము చదువుతాం. దాని తర్వాత మనం ఏం చూసాం, ఒక్కొక్క రాజు గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా ఏమైనా చూసాం. ఇప్పుడు ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, లైక్ వాట్ ఎవర్ మనం ఇప్పుడు ఏమైనా చదివాము మీకు, ఎందుకంటే ఇప్పుడు నేను క్వశ్చన్స్ చూపిస్తున్నా కదా, మీకే లైక్ అర్థమవుతుంటుంది. ఓకే ఈ పాయింట్ మనం ఫోకస్ చేయాలి అట్లా అని. సో ఉదయన్ గురించి చూసాము, కాలాశోకుడు గురించి చూసాము, మహాపద్మనందుడు చూసాం, బిడుదలు చూసాము, ధనానందుడు చూసాం. ధనానందుడు ఎవరు సమకాలికుడు, ఎవరు అలెగ్జాండర్ భారతదేశం పైన దండయాత్ర చేస్తున్నప్పుడు మగధని పరిపాలిస్తున్న రాజు పేరు ఏమిటి, ఇవన్నీ ఛాన్సెస్ అండి క్వశ్చన్స్ లాగా అడగడానికి. తర్వాత విదేశీ దండయాత్రల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మొదటగా పెర్షియన్స్ వచ్చారు అనుకున్నాము. పెర్షియన్స్లో కూడా మొదటి రాజు ఎవరు అంటే సైరస్ అనుకున్నాము. అదేవిధంగా తర్వాత గ్రీక్స్ అనమాట, సెకండ్ ఫారిన్ రేస్ టు ఎంటర్ ఇండియా. భారతదేశం పైన దండయాత్ర చేసిన రెండో విదేశీ వాళ్ళు ఎవరు అంటే గ్రీకులు.
అందులో మనము గ్రీక్స్కి సంబంధించి ముఖ్యంగా వీరి గురించి అవుతాం, అలెగ్జాండర్ గురించి అవుతాం. అలెగ్జాండర్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఫర్ అస్ ఇండియన్ హిస్టరీ ఇస్ కన్సర్న్ అనేది మనం చూస్తామండి. ఇప్పుడు మనము క్వశ్చన్స్కి వెళ్దాం. సో ఇది మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. షోడశ మహాజనపదాల్లోని ఏకైక దక్షిణ భారత రాజ్యం ఏది అంటున్నాడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఇది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. లైక్ నేను టైం ఇస్తాను మీకు. లైక్ ఎవరైనా కావాలి అంటే చూడండి. లైక్ ఒకవేళ ఇక్కడ మీరు వెళ్ళినట్లయినా చూడొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఎవరికన్నా ఆ పాయింట్స్ గుర్తుండాలి, మ్యాప్ ఉండాలంటే చూసన్నా లైక్ ఫైన్ అండి. సో వెరీ గుడ్. లైక్ ఫస్ట్ ఆన్సర్ నాకు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది శ్రీనివాసరావు ఇమాండి అనే అతని ద్వారా వచ్చిందండి. తర్వాత రేష్మా షేక్ గారు కూడా చెప్పారు. సో ఎవరైతే అస్మాక అంటున్నారో గుడ్ అండి, లైక్ ఇట్స్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అయితే కొంతమంది అవంతి అని ఒకరిద్దరు అనడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే అవంతి ఇక్కడ చూడండి, అవంతి సెంట్రల్ ఇండియా కింద వస్తుందండి. ఇక్కడ అవంతి సెంట్రల్ ఇండియా కింద వస్తుంది. వేరే సౌత్ ఇండియా పరంగా ఇక్కడ నుంచి సౌత్ ఇండియా అంటాం. ఇక్కడ నుంచి చూస్తే సౌత్ ఇండియాలో ఉంటున్న ఏకైక మహాజనపదం ఏంటంటే అస్మాక. సో క్వశ్చన్కి ఆన్సర్ అస్మాక అండి. అస్మాక ఎవరైతే పెడుతున్నారో లైక్ సౌమ్య, దీప్తి, సూర్య వారందరూ గుడ్. నాగరాజు, రాకేష్ అవంతి అన్నారు కానీ అవంతి కాదండి, అవంతి కాదు, అస్మాక. లైక్ ఎందుకు అస్మాకో ఐడియా వచ్చింది. అది సెంట్రల్ అంటామండి. లైక్ అవంతి అంతా సెంట్రల్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద వాటిలో గణతంత్ర రాజ్యం కానిది అనేది ఇది మనం యాక్చువల్గా నేను నార్మల్ క్వశ్చన్ టైప్లో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నానండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ అడిగాడు కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నాను. మనకి ఏదన్నా ఒక రాజ్యాన్ని గణతంత్ర రాజ్యం అని ఎప్పుడు అంటామంటే ఆ రాజ్యం ఒక అధిపతి ఉంటాడు కదండి. ఆ అధిపతిని కనుక మనం ప్రజలు ఎలక్షన్ల ద్వారా, ఎన్నికల ద్వారా, అంటే ప్రజలు అవనివ్వండి లేకపోతే ఎవరన్నా అవనివ్వండి, ఎన్నికల ద్వారా అతన్ని మనము ఎన్నుకుంటే అక్కడ ఆ రాజ్యం అనేది గణతంత్ర రాజ్యం అంటాము. లేదు రాచరికము వారసత్వం అట్లాగా ఉంది అంటే దాన్ని మనము గణతంత్ర రాజ్యంగా పేర్కొనము. అయితే అప్పటి రోజుల్లోనే ఈ గణతంత్ర రాజ్యంగా ఒకటి ఉండేదన్నమాట, ఒక నగరం. ఈ మహాజనపదాలు అన్నింటిలో కనుక చూస్తే సో ఏ మహాజనపదం గణతంత్ర రాజ్యంగా అంటే కానిది ఏంటి అంటున్నాడు. అది కూడా చూసుకోండి. ఇక్కడ ఈ ఇచ్చిన 4లో 3 గణతంత్ర రాజ్యాలండి, ఒకటి కాదు ఏంటి అంటున్నాడు. సో ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే కపిలవస్తు ఉంది కదండి, ఇది గణతంత్ర రాజ్యమే. నెక్స్ట్ కుసినారా ఉంది కదండి, అది కూడా గణతంత్ర రాజ్యమే. నెక్స్ట్ వైశాలి కూడా గణతంత్ర రాజ్యమే. అవంతి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వారసత్వంగా ఉండేదండి, గణతంత్ర రాజ్యం లేదు అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అవంతికి సంబంధించి. నెక్స్ట్, కింద వారిలో అజాతశత్రువుకి సమకాలీనులు కానివారు ఎవరు అంటున్నాడు. ఇక్కడ చూడండి, కానివారు ఎవరు అంటున్నాడు. ఇది ఇంపార్టెంట్. ఎవరు అనేది ఓకే, కానివారు అంటున్నాడు. ఇక్కడ మనం ఆల్రెడీ ఇందాక చదువుతున్నప్పుడు ఏమని చదివాము, బుద్ధుడు అజాతశత్రువు యొక్క సమకాలికుడు అని చదివాము. సో బుద్ధుడు నార్మల్గా రైట్, ఇక్కడ కానివారు అంటున్నాడు కాబట్టి నార్మల్గా అయితే సమకాలికుడే. నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే ఇంకేమిస్తున్నాడు ఆప్షన్స్, మస్కరి ఘోషల పుత్రుడు అంటున్నాడు. సో ఇతన్ని మక్కలి గోశాలి అని కూడా అంటాము, మక్కలి గోశాలి అని కూడా అంటాము, లేకపోతే మస్కరి ఘోషల పుత్రుడు అని కూడా అంటారు. అయితే ఇతను అజీవిక అనే మతాన్ని స్థాపిస్తాడండి. అజీవిక అనే సెక్ట్, ఇది జైన్లో ఒక భాగం అన్నమాట. జైన్ అంటే ఒక సపరేట్ సెక్ట్ కానీ ముఖ్యంగా జైన్కి సంబంధించింది. సో దీనికి ఈ అజాతశత్రువు బాగానే ప్రేరేపించబడతాడనమాట. ఎవరు అజాతశత్రువు ఎవరు దగ్గరికి, మస్కరి ఘోషల పుత్రుడి దగ్గరికి. కాబట్టి ఇతను కూడా ఇతని యొక్క సమకాలికుడే. నెక్స్ట్ మహావీరుడు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పాయింట్ మీకు బుద్ధుడు చెప్పినప్పుడు నేను ఏం చెప్తానంటే, బుద్ధుడి దగ్గర అంటే బౌద్ధ మతానికి చెందిన బుద్ధుడు మరియు జైన మతానికి చెందిన మహావీరుడు వీళ్ళిద్దరూ
సమకాలికులు అండి, కాంటెంపరీస్. సో అజాతశత్రు యొక్క సమకాలికుడు బుద్ధుడైనప్పుడు ఆటోమేటిక్గా మరి మహావీరుడు కూడా అజాతశత్రు యొక్క సమకాలికుడే అవుతాడు. కాబట్టి బుద్ధుడు అనే అతను సమకాలికుడే, ఆటోమేటిక్గా మహావీరుడు సమకాలికుడు అయిపోతాడు. మస్కరి ఘోషుడు పుత్రుడు యాక్చువల్లీ ఇది ఉంటుందండి, అజాతశత్రు ఇతను కనుగొన్న అజీవిక మతం లాంటిది కనుక్కుంటాడు, దానికి బాగానే ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు అన్నమాట అజాతశత్రు. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకుంటే, అయితే ఇక్కడ నాగసేనుడు అనేది మాత్రం కాదండి. సో ది ఈజ్ నాట్ కాంటెంపరీ ఆఫ్ అజాతశత్రువు, హెన్స్ 4 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అలెగ్జాండర్ ఇండియాపై దండయాత్ర చేసిన సంవత్సరం ఏది అంటున్నాడండి. ఫాస్ట్గా ఎవరన్నా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తారా? ఎస్, లైక్ జగదీష్ గారు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. నీరటి, రేష్మా షేక్, శ్రీనివాస్, ఎస్ అండి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, కొన్ని బుక్స్లో 326 అని ఉంటుంది, కొన్ని బుక్స్లో 327 అని ఉంటుంది. ఎట్లా ఇచ్చినా కరెక్టే. సో ఈ రెండు ఇవ్వడం ఆప్షన్స్లో ఆబ్వియస్లీ. సో ఏది ఇచ్చాడో చూడండి ఆప్షన్స్, ఏది ఇస్తే అది మనం పెట్టాలి. ఆటోమేటిక్ ఎలిమినేట్ చేసేయచ్చు మిగతావన్నీ. సో 326 or 327 BC, వాట్ ఎవర్ హీ గివ్స్ దట్ విల్ బి ద ఆన్సర్ అనమాట. సో అలెగ్జాండర్కి సంబంధించిన డేట్స్ కూడా అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలండి. 356 జననము, నెక్స్ట్ 326 అతను భారత్ బెందండి, అది 327 అనుకున్న బుక్స్లో ఉంటుంది. చనిపోయింది 323 BC. నెక్స్ట్, భారతదేశంపై దండెత్తిన తొలి విదేశీ పాలకుడు ఎవరు అంటున్నాడండి ప్రశ్న. అంటే హూ వాస్ ది ఫస్ట్ ఫారినర్ టు ఇన్వేడ్ ఇండియా, అది ఇంగ్లీష్లో క్వశ్చన్. హూ వాస్ ద ఫస్ట్ ఫారినర్ టు ఇన్వేడ్ ఇండియా? వెరీ గుడ్ అండి. లైక్ ఫస్ట్ ఆన్సర్ అభి వచ్చిన తర్వాత భానుప్రకాష్, రైట్. సైరస్ అనే అతను ఫస్ట్ ఫారినర్ టు ఇన్వేడ్ ఇండియా. అయితే ఇక్కడ ఈ నలుగురిలో అలెగ్జాండర్తో ఒక రాజుతో యుద్ధం అవుతుంది, ఏ రాజుతో అలెగ్జాండర్కి యుద్ధం అవుతుంది అని నేను అడుగుతున్నాను అండి, ఎవరైనా చెప్పండి. ఇక్కడ ఏ రాజుతో అలెగ్జాండర్కి యుద్ధం అవుతుంది? భానుప్రకాష్ గారు చెప్పారండి 4th ఇయర్స్. డేరియస్ 3తో అలెగ్జాండర్కి యుద్ధం అవుతుంది. ఆ యుద్ధం పేరు ఏమంటారండి? దట్ బ్యాటిల్ ఈస్ నోన్ యాజ్ పోరస్ కదండి. అంటే కింద ఇచ్చిన ఆప్షన్స్లో అడుగుతున్నాను నేను, లైక్ పోరస్ అని కొంతమంది అంటున్నారు. మై క్వశ్చన్ ఈస్ కన్ఫైన్డ్ టు ది ఆప్షన్స్ గివెన్ బిలో. లైక్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ద వార్ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ డేరియస్ 3 అండ్ అలెగ్జాండర్ ఇస్ నోన్ యాజ్, ఆ వార్ పేరు ఏమిటి అని అడుగుతున్నాను నాకు ఫర్దర్ సప్లిమెంటరీ క్వశ్చన్. అరబేలా యుద్ధం ఫస్ట్, భానుప్రకాష్ వెరీ గుడ్. సో అరబేలా యుద్ధం అంటాము. ఇయర్ చెప్తారా ఎవరన్నా? అరబేలా యుద్ధం ఏ ఇయర్లో జరిగింది? జీలం నది అంటున్నారండి బాలాజీ గారు. యాక్చువల్లీ జీలం యుద్ధం వేరండి. జీలం యుద్ధం ఎవరెవరి మధ్యలో జరిగింది? పోరస్కి మరియు అలెగ్జాండర్కి మధ్యలో, అది వేరు, ఇది వేరు అనమాట. ఈ యుద్ధం వేరు, ఆ యుద్ధం వేరు. 330 అంటున్నారు భానుప్రకాష్, లైక్ వెరీ గుడ్. శ్రీనివాసరావు 330 BC, రైట్. సో 330 BC ఎవరైతే అన్నారో ఇట్స్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే, కింద వాటిలో సరికానిది ఏంటి అన్నట్టు అంటున్నాడు. సో ఇక్కడ బేసికలీ బిరుదులు ఇచ్చాడండి. రాజు యొక్క బిరుదులు, టైటిల్స్ ఇచ్చాడు అనమాట, బిరుదులు. కాబట్టి ఏ రాజుకి ఏ టైటిల్ ఉంది అనే దాంట్లో సరికానిది ఏది అని అడుగుతున్నాడు. సో మనకి
ఇందులో ఫస్ట్ చూసుకుందాం. బింబిసారుడుకి శ్రేణిక అనేది సరైనది అండి, గుర్తుపెట్టుకోండి. బింబిసారుడికి బిరుదు ఏంటి అంటే శ్రేణిక. గుర్తుపెట్టుకోండి, శ్రేణిక అనే బిరుదు ఎవరికి ఉంది? బింబిసారుడికి ఉంది. నెక్స్ట్ కూనిక, ఈ పాయింట్ మనం ఆల్రెడీ చూసాము. అజాతశత్రువుకి బిరుదు కూనిక ఉంది అని మనం ఆల్రెడీ చూసామన్నమాట. సో అది రైట్. నెక్స్ట్ కాలాశోకుడికి ఇది ఇంపార్టెంట్ అండి. కాలాశోకుడినే కాకవర్ణ అని కూడా అంటారు. కాకవర్ణ అని కూడా అంటారు. ఎందుకు అంటే అతనికి కాకవరిన్ అనే బిరుదు ఉంది కాలాశోకుడు అనే రాజుకి. నెక్స్ట్ మహాపద్మనందుడికి అగ్రాంశ అనేది తప్పండి. సో 1 and 2 and 3 ఆర్ కరెక్ట్ ఆప్షన్స్. సరే కానిది ఏది అంటున్నాడు కాబట్టి 4 అన్నమాట. నెక్స్ట్ అలెగ్జాండర్కు భారతీయరాజు పౌరునికి అంటే పోరస్కి ఏ నది ఒడ్డున యుద్ధం జరిగింది? ఈజీ క్వశ్చన్. అంటే ఇవే అడుగుతుండండి ఎగ్జామినేషన్స్లో. మనకు ఆ కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా, ఇప్పుడు చూడండి ఎంత అంటే మీరు ఈజీగా కేక్ ఒకలో పెడుతున్నారు, అట్లా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు కాన్సెప్ట్ తెలిస్తే. వెరీ గుడ్ అండి. జీలం ఎవరైతే అంటున్నారో అది రైట్ ఆన్సర్. అయితే జీలంనే గ్రీక్ భాషలో ఏమని అనేవారు అనేది నాకు క్వశ్చన్. జీలం నదిని గ్రీక్ భాషలో ఏమని అనేవారు? లైక్ గుడ్ అండి. సన్నీ బాబు, సౌమ్య దీప్తి, నీరటి, జగదీష్ అందరూ కరెక్ట్ క్వశ్చన్, కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారు. వెరీ గుడ్. అదే ఫ్లోని మెయింటైన్ చేయండి. వెరీ గుడ్ అండి. లైక్ అందరూ బాగా ఇస్తున్నారు. హైడాస్పస్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ చరిత్రలో తొలి పితృ హంతకుడిగా పేర్కొన్న రాజు ఎవరు? సో ఇండియన్ హిస్టరీలోనే విచ్ కింగ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫస్ట్ లైక్ అంటే పిట్రోసైడ్ అంటారు. లైక్ ఇట్లా తీసుకోండి. ఫస్ట్ కిల్లింగ్ ఆఫ్ father and occupying the throne happened by which king అంటాడు. యాక్చువల్లీ అజాతశత్రువు అంటే కొంతమంది ఏమో నాకు బింబిసారుడు అంటున్నారు, కొంతమంది 1, 2 అని డిఫరెంట్ ఇవే వస్తున్నాయి. లైక్ కొంతమంది 1 అంటున్నారు. ఇందాక నీరటి గారు ఏదైతే అన్నారో అజాతశత్రువు అనేది రైట్. అది ఎందుకు అంటే మనం ఆల్రెడీ చదివినప్పుడు ఏం చదివాం? బింబిసారుడు తర్వాత వాళ్ళ కొడుకు అజాతశత్రువు, అజాతశత్రువు బింబిసారుడిని చంపి రాజ్యం పైకి వస్తాడు అని చదివాం. సో ఇతను భారతదేశ చరిత్రలోనే తొలి పితృహంతకుడుగా పేర్కొన్న రాజు ఎవరు అంటే అజాతశత్రువు అనమాట. అయితే బింబిసారుడు అని ఎక్కడో 1 or 2 సిచ్యువేషన్స్లో చూస్తున్నానండి. సో బింబిసారుడు కాదండి. బింబిసారుడు జస్ట్ ఒక అంటే ఫస్ట్ టైం వచ్చిన రాజు. బింబిసారుడు ఏ వంశాన్ని స్థాపిస్తాడు? సో బింబిసారుడు ఏ వంశ స్థాపకుడు అని అడిగాడు అనుకుంటా క్వశ్చన్. ఏమంటారు? హర్యాన్క వంశం. వెరీ గుడ్. సో బింబిసారుడు హర్యాన్క వంశం. అతను మొదటి రాజు. ఇతను చంపుతారు కాబట్టి ఇది ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్. రెండో పరశురాముడిగా పేరొందిన భారతీయ రాజు ఎవరు? సో ఒక రాజుకు ఒక బిరుదు ఉంటుందండి. రిఫర్ టు యాజ్ సెకండ్ పరశురామ. ఏ రాజుకు అది ఉంటుంది ఆ బిరుదు అని అడుగుతుంది క్వశ్చన్. వెరీ గుడ్. లైక్ ఫస్ట్ ఆన్సర్ ఇచ్చింది సాయి కుమార్, నాగరాజు, నేష్మ షేక్, శ్రీనివాస్, రమేష్. సౌమ్య గారు 4th అంటున్నారండి. లేదండి, అజాతశత్రువుని మనం పేర్కొన్నాము. యాక్చువల్లీ మహాపద్మనందుడిని మనము
పేర్కొంటాము సెకండ్ పరశురాముగా. సో ఎవరైతే 3 అంటున్నారో లైక్ అవినాష్, లైక్ అందరూ వెరీ గుడ్. సాయి కుమార్ మహాపద్మనంద అంటున్నారు. ఎస్, మహాపద్మనందుడిని మనము సెకండ్ పరశురాముగా అంటాము. 10th క్వశ్చన్, రెండో బౌద్ధ సంగీతి ఏ రాజు పాలన కాలంలో జరిగింది అనేది నా క్వశ్చన్ అండి. నెక్స్ట్ గణేష్ గారు అడుగుతున్నారండి, సార్ ఈవినింగ్ సెక్షన్లో హిస్టరీ బిట్ బ్యాంక్ పెట్టలేదు అని. లైక్ డెఫినెట్లీ అండి, కొంత ఇది వచ్చింది లైక్ టైం స్కెడ్యూల్, అంటే కొంచెం టైం స్కెడ్యూల్ ఇది వచ్చిందండి కొంత లైక్ వర్క్ వల్ల. డెఫినెట్లీ లైక్ ఆ సిరీస్ కంటిన్యూ అవుతుంది. మీరు అంటున్నారు కదా హిస్టరీ బిట్ బ్యాంక్ అని, మనం అందులో ఏన్షియంట్ హిస్టరీ అనేది చూడడం జరిగింది. నెక్స్ట్ మెడివల్ కూడా వెళ్ళడం జరుగుతుంది. లైక్ స్మాల్ చిన్న వర్క్ వల్ల అట్లా అవ్వడం జరిగింది, బట్ డెఫినెట్లీ అది కంటిన్యూ అవుతుందండి. వెరీ గుడ్. కాలాశోకులు అంటున్నారు కదండి అన్నదంతా రైట్. సో కాలాశోకుడు దగ్గర మొదటిదైంది. అయితే ఇక్కడ నేను ప్రశ్నలు ఏమడుతున్నాను, మొదటి బౌద్ధ సంగీతి మొదటిది అని అంటానండి ఫస్ట్. అప్పుడు ఏమని అంటారు ఆన్సర్ మీరు? సెకండ్ది అంటే కాలాశోకుడు అంటున్నారు, ఫస్ట్ది అని అడిగితే ఒకవేళ ఏమంటారు ఆన్సర్ అప్పుడు? ఫస్ట్ది అన్నప్పుడు అంటే ఫస్ట్ బౌద్ధ కాన్సెప్ట్. వెరీ గుడ్ అండి. రెడ్డి గారు ఫస్ట్ ఇచ్చారు, కృష్ణ, అశోక్ ఫస్ట్ది అన్నప్పుడు 1 అంటున్నారండి రెడ్డి గారు. 1 అంటే లైక్ చూడండి ఫస్ట్ మనం ఎప్పుడు అన్నట్టు కదా క్వశ్చన్, మనం ఆల్రెడీ ఆ పాయింట్ చదువుకున్నాం. లైక్ 2 ఇచ్చారండి చాలామంది. 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. రోజ్, అభి, సాయి కుమార్, శ్రీశ్రీ, సన్నీ, అనిల్. అజాతశత్రు ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అండి. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చేసరికి కాలాశోకుడు అండి. మనం ఆ బుద్ధిజం చదువుతున్నప్పుడు అది కూడా చూస్తాం. అయితే లైక్ ఇప్పుడు మనం ఏదైతే చూసామో మహాజనపదాసు ఆ కాలంలో, అంటే దాదాపుగా మనము ఏ కాలం చూసామండి, ఈ 600 BC వరకు అయిపోయింది ఏది వేదకాలం అదంతా. సో 600 టు దాదాపు ఒక 300 BC అనుకోండి, ఈ ప్రాంతంలో మనం మహాజనపదాస్ అనేది చూసాం. అయితే ఇదే సమయంలో మహాజనపదాస్ ఉంటుండగానే ఇంకొక డెవలప్మెంట్ ఇండియన్ హిస్టరీలో ఏం జరిగిందంటే, 2 మతాలు కూడా ఇదే టైం పీరియడ్లో, చాలా గొప్ప మతాలు ఇదే టైం పీరియడ్లో స్థాపించబడ్డాయి. ఏంటి అంటే, ఒకటి బౌద్ధ మతము బుద్ధిజం, మరియు రెండో మతము జైనిజం. సో బౌద్ధ మతం జైన మతం కూడా ఇంపార్టెంట్. మనము ఈ 2 మతాల గురించి ఈ టైం పీరియడ్లో చదవాల్సినవి ఈ 2 మతాలండి. ఈ 2 మతాల గురించి చదువుతాం అనమాట. మనం నెక్స్ట్ క్లాస్లో బుద్ధిజం చదువుతాము, నెక్స్ట్ క్లాస్లో జైనిజం చదువుతాం. బుద్ధిజం చదివినప్పుడు బుద్ధియక మనకి అరౌండ్ ఆ 300 BC ఆ టైం పీరియడ్కి వచ్చేసరికి మనము మౌర్య సామ్రాజ్యంకి వెళ్తాము. సో మౌర్యాస్ అనేది చూస్తాము. సో మనము టైం పీరియడ్ ఈ విధంగా వెళ్తుంటామండి. ఐవీసీ, తర్వాత వేదిక్ కల్చరు, తర్వాత మహాజనపదాస్ చదివినప్పుడే ప్యారలల్గా బుద్ధిజం చూస్తాం, ప్యారలల్గా జైనిజం చూస్తాము. సో మహాజనపదాస్ తర్వాత బుద్ధిజం, ప్యారలల్ జైనిజం చూసిన తర్వాత నెక్స్ట్ మనము మౌర్యాస్కి వెళ్తాము. మౌర్యాస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది కూడా బుద్ధిజం జైనిజం కూడా ఇంపార్టెంట్. మహాజనపదాస్ ఇప్పుడు మనం అడిగాం కదండి క్వశ్చన్స్, ఇక్కడ చూసాం కదా ఈ రకమైన క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. సో ఎవ్రీ చాప్టర్ అనేది ఇంపార్టెంట్. మనం అది ఏ రకంగా వెళ్ళాలి, ఒక ఆర్డర్లోనే ఫ్లోలోనే వెళ్తున్నాము. కాబట్టి 600 BC టు 300 BC అండి. 600 BC టు 300 BC అంటే బీసీ అంటే టైం తగ్గుతుంటుందండి. ఎందుకంటే లైక్ బిఫోర్ క్రైస్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంని రిఫరెన్స్ టైంగా తీసుకుంటే ఇక్కడ నుంచి టైం స్టార్ట్ అయింది అనుకుంటే ఏడీ వచ్చేసరికి ఫార్వర్డ్ వెళ్తుందండి. అంటే 1 తర్వాత 2, 3, 4, 5 అట్లా వెళ్తుంది. అదే బీసీకి వచ్చేసరికి ఏంటంటే ఇది రిఫరెన్స్ పాయింట్లో తీసుకుంటే ఒక సంవత్సరం బ్యాక్ అయితే 1 BC, ఇంకొంచెం బ్యాక్ అయితే 2 BC, అంటే 3 years బిఫోర్ క్రైస్ట్, 4 years బిఫోర్ క్రైస్ట్ అట్లా మనము ఉంటుంది అనమాట. అందుకనే కాలం గడిచే కొద్ది బీసీలో పరంగా మాట్లాడుకుంటే ఏంటి, పెద్దది నుంచి చిన్నది వెళ్తాం. నార్మల్గా వెళ్ళినప్పుడు 3 to 4 అంటాం, కానీ బీసీ కాలంలో మనం మాట్లాడుకున్నప్పుడు 4 to 3. అందుకని ఇక్కడ 600 BC to 300 BC ఎందుకంటే బీసీ టైం కాబట్టి అది. కాబట్టి మనము ఎవ్రీ టాపిక్ ఎవ్రీ చాప్టర్ కూడా ఒక యూనిక్నెస్ ఉంటుంది, ఆ ఆర్డర్లో మనం వెళ్తున్నాము.
సో ఇప్పుడు వరకు అయింది, ఈ మహాజనపదాస్ అయిన వరకు మీరు పెర్ఫెక్ట్గా ఉండండి. మనం నెక్స్ట్ క్లాస్లో ఈ 2 టాపిక్స్ అనేది కవర్ చేసి ఆ తర్వాత మౌర్యాస్కి వెళ్ళి మనం ఫర్దర్గా వెళ్దాం. హిస్టరీ వచ్చేసరికి గుప్తులు ఎవరు సమకాలికులు అంటే యాక్చువల్లీ ఇక్కడ మౌర్యాస్ మనం చూస్తాం కదండి, ఆ మౌర్యాస్ తర్వాత సంఘం అనేది చూస్తాము. గుప్తులు అరౌండ్ మనకి గుప్త ఎరా 320 ADలో స్టార్ట్ అవుతుంది. సో 320 AD టు సమ్ 540 సమ్ 6th century అనుకోండి, దాదాపు ఒక 600 AD అలా ఆఫ్టర్ అండి, అంటే ఆఫ్టర్ అనమాట, బిఫోర్ బీసీ కాలం కాదు, ఏడీ కాలం అనమాట. గుప్తులు ఎవరో సమ్మన్ ఆస్క్ ది క్వశ్చన్ అది, అంటే ఎవరు కిషోర్ గారు అడిగారు గుప్తుల కాలం అంటే అది ఈ టైం పీరియడ్ వస్తుందండి. సో ఇక్కడ ఇంకా మనం ఇంకా బీసీ కాలంలోనే ఉన్నాం, మనం ఇంకా ఏడీ కాలంకి వెళ్ళలే, ఈ బీసీ కాలంలోనే లైక్ మనం అంతా రిఫర్ చేసుకుంటున్నాం. సో క్రీస్తు పూర్వం అంటాం ఎస్ అండి, బిఫోర్ క్రైస్ట్కి. క్రీస్తు శకం అంటాం ఏడీకి. సో లైక్ ఓకేనండి, లైక్ టైం మనకి అయింది, లైక్ మీరు చాలా ఓపిక్గా ఇట్లా ఉన్నారు. సో యూ కెన్ హ్యావ్ యువర్ లంచ్ అండ్ టేక్ రెస్ట్. సో మనము రేపు క్లాస్లో కలుసుకుందాము. 9:30 to 11 వచ్చేసరికి మనకి రేపు, ఈరోజు ఎకానమీ ప్లస్ హిస్టరీ చూసాం కాబట్టి రేపు మనకి జాగ్రఫీ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకున్నాక మనకి అగైన్ 11:30 to 1 వచ్చేసరికి పాలిటీ చూస్తాము. సో వెరీ ఇంపార్టెంట్ అంటే ఆల్ సబ్జెక్ట్స్. సో రేపు మనం ఈ టాపిక్స్ కోసం లైక్ ఆల్రెడీ ముందు అయిపోయినవి క్లియర్గా ఉండండి, మనం కంటిన్యూషన్ అక్కడి నుంచి వెళ్దాం. లైక్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, లైక్ ఆల్ ఆఫ్ యూ. మీరు ఆన్సర్స్ కూడా బాగా చెప్పారు, లైక్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ విత్ విచ్ యూ హ్యావ్ షోన్ టుడే. గుడ్, లైక్ కీప్ ఇట్ అప్, మెయింటైన్ చేయండి ఆ పేస్ని. లైక్ థ్యాంక్ యూ అండి.